అయా నిన్ను స్తుతించే అవకాశాలు నాయన, నిన్ను కీర్తించే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. మా స్తుతులు మీరు అంగీకరించారని, మా ఆరాధనలు ప్రభువా మీరు స్వీకరించారని నమ్ముచు ప్రభువా. అయ్యా నాయన తండ్రి, నీ స్వరం వినాలని ఆశతో కూర్చుని ఉన్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఈ ఆరాధన అంతా ప్రభువా మందరికీ దీవెనికరంగా, మా ప్రాంతాలకు ఆశీర్వాదకరంగా మార్చమని అయినా ప్రార్థించుకుంటున్నాం. అయా కృపగల దేవుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు ప్రభువా, నీ దయను మాపై కుమ్మరించు. మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు. నీ విశేషమైన కనికరాన్ని ప్రభువా మాపై ఉంచుతూ ఉన్నావు తండ్రి. వందనాలు ప్రభువా. గొప్ప దేవుడవు, ఆరాధనకి యోగ్యుడవు, స్తుతికి పాత్రుడవు, స్తోత్రార్హుడు అయిన మహాదేవ, నీ పాదాల దగ్గర గడిపే మరొక సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయాలన్నీ ప్రభువా మాకు దీవెనకరంగా చేయండి. మా కొరకు ఏర్పరచబడిన దైవజనులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా వారిలోంచి నాయన మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రభువా మా బ్రతుకులు అయ్యా బాగుపడతాయి, మరింత శ్రేష్టమైనవిగా మా జీవితాలు మార్చబడతాయి. కనుక మాపై కనికరం ఉంచి దయించిన ఆయన మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా మాతో మందరితో మాట్లాడి మమ్మల్ని దీవెనికరంగా మార్చి అనేకులకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా చేయమని నీ ఉద్దేశాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థనకు సహాయం ఇస్తున్నందుకు స్తోత్రము చేస్తూ యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సర ఆరాధనకి కూడా వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ అయ్యా, అన్నయ్యలందరికీ వందనాలు, అయ్యా మా అక్కోళ్ళందరికీ వందనాలు, మీ పక్కోళ్ళందరికీ ఒకసారి వందనాలు అని చెప్పుకోండి. అక్కడక్కడ నిలబడిన బిడ్డలు మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఈ స్థలంలో కూర్చోవాలి. పిల్లలు కూడా చక్కగా ఈ స్థలంలో కూర్చోవాలని ప్రభు పేరిట ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఇలా ఒక 3 సంవత్సరాలుగా ఇక్కడ ప్రత్యేక కృతజ్ఞత నూతన సంవత్సర ఆరాధన సహోదరుడు శేఖర్ తమ్ముడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి దేవుడు ఈ సంవత్సరం దైవ సేవకులు అరుణ్ కుమార్ అయ్య గారిని పిలవటానికి దేవుడు నా హృదయంలో ఒక ఆలోచన, ఇక్కడ అనేకులు సాక్ష్యం విని దీవించబడాలనే ముఖ్య ఉద్దేశాన్ని బట్టి దేవుని ఘనపరుస్తున్నాను. తమ్ముడు వచ్చి 2-3 మాటలు సాక్ష్యాన్ని తెలియజేస్తారు. శేఖర్ వేదిక మీదకి వచ్చి 4 మాటలు సాక్ష్యం తెలియచేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. రైట్. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ 2025 సంవత్సరం అంతా కూడా మాకు చాలా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా సమస్యలతో మేమైతే బాధపడ్డాము. మా అమ్మమ్మకైతే చిన్న ఆయాసం కింద వస్తుంది అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఆవిడకి హార్ట్ కంప్లైంట్ ఉంది, అది చాలా సీరియస్ కండిషన్లో ఉంది, మీరు కాకినాడ తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అయితే మేము కాకినాడ తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా సీరియస్ అయింది, ఇంకా ఛాన్సెస్ లేవు అని చెప్పారు. అయితే మా అమ్మమ్మని చూసుకుంటూ మా అమ్మ పేషెంట్ అయింది. మా అమ్మకి వెన్నుపూస అనేది బాగా అరిగిపోయి అమ్మ కూడా పేషెంట్ అయిపోయింది. అమ్మ పేషెంట్ అయింది కదా అని చెప్పేసి మా చెల్లి చూడడానికి వెళ్ళింది. తనకేమో కిడ్నీలో స్టోన్ స్ట్రక్ అయ్యి ఆ పిల్ల కూడా పేషెంట్ అయింది. వీళ్ళు ముగ్గురిని కూడా దేవుడు చాలా కాపాడాడు. అదేవిధంగా లాస్ట్ మంత్ నాకు కూడా చిన్న యాక్సిడెంట్ అయ్యింది. మేము నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ఆటో కూడా వచ్చి గుద్దేశాడు మమ్మల్ని. చాలా వేగంగా వచ్చి గుద్దినా కానీ నాకైతే చిన్న దెబ్బతోటి బయటపడ్డాను. అదేవిధంగా నాకు కూడా ఈ సంవత్సరంలో డ్యూటీకి వస్తుండగా దేవుడు తోడై ఉండి ఎంతగానో కాపాడాడు. అందుకని కృతజ్ఞతగా నేను ఈ కూడి పెట్టుకోవడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు జీవించిన. చాలా సంతోషం తమ్ముడు బట్టి. చాలా దేవుని సందులో చాలా ఈ సంవత్సరం 2025 వారి యొక్క కుటుంబ సభ్యులకి బలహీనతలు ఏర్పడినప్పుడు దేవుడు కాపాడి సజీవంగా నిలబెట్టి ఆయన సన్నిధిలో ఈ 2026 కూడా చూడటానికి అవకాశం ఇచ్చారని కృతజ్ఞత భావంతో ఈ కూడిక వారు ఏర్పాటు చేశారు. మరి వాస్తవంగా మీరు కూర్చున్న స్థలమంతా ఇక్కడ దైవ సేవకులు మార్టిన్ గారిది, వారి మందిరాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ
ప్రతి సంవత్సరం కృతజ్ఞత కూడికి పెట్టడానికి ఈ ప్లేస్ ఇచ్చిన వీరిని బట్టి ప్రత్యేకంగా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని సందులో దైవ సేవకులు అరుణ్ కుమార్ అయ్య గారి గురించి ఒక్క మాట నేను తెలియచేసి వెంటనే సమయం అయ్య గారికి ఇస్తాను. దేవుని సందులో మేము అమలాపురం ప్రాంతానికి వచ్చి ఇంచుమించు 16-17 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఒక చిన్న గదిలో సేవ ప్రారంభం నుంచి అయ్యగారు మా దగ్గరికి వచ్చి ఇలాగ అనేక స్థలాల్లో కొడికలు ఏర్పాటు చేసినప్పుడు, వీధి కూటాలు పెట్టినప్పుడు కూడా వారు వచ్చి అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియచేసేవారు, వాక్యాన్ని అందించేవారు. వారి యొక్క సాక్ష్యం ద్వారా, మాటల ద్వారా అనేకులు హృదయాలు తెరవబడి మార్పు చెంది ఈ రోజున వారి యొక్క భవిష్యత్తు అనేకులకి దీవెనకరంగా మారింది. కాబట్టి అలాంటి దైవ సేవకుల్ని వచ్చుట మంచిది. నేను తమ్ముడు ఇలాగా మీటింగ్ పెట్టాలన్నా అని ఒక 10-15 రోజుల క్రితం అడిగినప్పుడు నేను అన్నాను, 6వ తారీఖు అడిగాడు. వాస్తవంగా లేదయ్యా, ఈసారి అరుణ్ కుమార్ గారిని పిలుద్దాం, అన్న సాక్ష్యం ద్వారా అనేక కుటుంబాలు వెలిగించబడతాయి అని చెప్పినప్పుడు మరి అన్నకి ఈరోజు ఖాళీ ఉందని చెప్పారు. అన్న ఎప్పుడు వస్తే అప్పుడే అని ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దైవ సేవకులకి ఇంకా ఆలస్యం చేయకుండా సాక్ష్యము, వాక్యాన్ని అందించబోతున్నారు. చప్పట్లు కొడుతూ బిగ్గరగా కొట్టాలి చప్పట్లు. దైవ సేవకులు అరుణ్ కుమార్ అయ్య గారు. అందరూ చేతులెత్తి చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. మహాగణుడైన యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ప్రేమతో నన్ను ఆహ్వానించి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు తమ్ముడు వెస్లీ గారికి, అలాగే చెల్లికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. కూటమి ఏర్పాటు చేసుకున్న తమ్ముడికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ వందనాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలు ఆలకిస్తున్న ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, నా ప్రియమైన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చల్లాయిలకి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తామని, దేవుణ్ణి గణపరుస్తామని మనకి తెలియదు. కానీ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన అనాది కాల సంకల్పంలో ఈ రాత్రి స్థలంలో ఇంతమంది కలిసి దేవుణ్ణి ఆరాధిస్తామని, దేవుని గణపరుస్తామని ప్రభు ముందుగానే సిద్ధపరిచారు. ఆయన దయ, ఆయన వాత్సల్యత, అయిన ప్రేమ మన మీద ఉంది కనుక, ఆయన ప్రణాళికలో మనం ఉన్న కనుకనే ఈ రాత్రి దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడు కృప చాలా నిండారులుగా మన మీద ఉంది. అపారమైన ఆయన కృప చొప్పున మాత్రమే ఈరోజు మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం. ప్రియులారా, పాత సంవత్సరం గతించిపోతున్నప్పుడు మన ఇల్లులన్నీ మనం శుభ్రం చేసుకున్నాం. శుభ్రం చేసుకునేటప్పుడు ఇల్లు సామాన్లన్నీ సర్ది ఆ ఇల్లంతా తుడుచుకొని వచ్చినప్పుడు కొన్ని పనికిరాని వస్తువులు మనకు కనపడతాయి. ఆ వస్తువులను ఇంటిని పాడు చేస్తున్నాయి, ఎందుకు ఇంట్లో ఇవి పనికిరాని అని చెప్పి గుమ్మం దాకా తుడుచుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత మన కనుదృష్టి వాటి మీద పడి, పనికి రావనుకున్నాను, ఇదేదో పనికొచ్చేలా ఉందే, ఎందుకు బయట పాడేయటం అని తీసి లోపల దాచినవి కూడా కొన్ని ఉన్నాయి. కతిమ అన్నీ బయట పాడేసాం. ఇది ఎందుకైనా పనిచేద్దేమో, ఎందుకు ఇది పాడేసుకోవటం, ఇది ఒకవేళ పనిచేస్తుందేమో అని తీసి లోపల పెట్టినటువంటి కొన్ని ఉన్నాయి. అలాగే పాత సంవత్సరంలో దేవుడు చాలామందిని తుడిచేశాడు. కానీ ఎందుకైనా పనిచేస్తామేమో అని ఈ కొత్త సంవత్సరం అనబడిన గడప దాటించి లోపలేసేయడం మనల్ని, అది కృప. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. కానీ ఈరోజు మనం ఆయనకు ఉపయోగకరంగా ఉంటే బలమైన సాధనాలుగా దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ రాత్రి మొదటిగా నా అనుభవ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. మంచి వాక్యం చెప్పగల దైవజనులు ఉన్నారు. అయితే సాక్ష్యం అనేది వ్యక్తిగత జీవితం కనుక నా సాక్ష్యాన్ని మీతో పంచుకున్న తర్వాత సమయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే అసలు నిలవబట్టకే అర్హత లేని వాడిని, మూడు బారిపోయిన నా జీవితాన్ని, చీకటి కమ్మిన నా జీవితాన్ని నా ప్రభు ఏ విధంగా వెలిగించాడు, ఏ విధంగా మార్చాడు అనేదే నా అనుభవ సాక్ష్యం. 98వ సంవత్సరంలో రామచంద్రపురం నడి రోడ్డు మీద తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి వస్త్రం లేక, కాళ్ళకు జోడు లేక అడుక్కున్నటువంటి వ్యక్తిని నేను. అడుక్కున్నానంటున్నాడు, ఇతనికి ఏమీ లేదా అని మీరు అనుకోవచ్చు. 25 లక్షల ఆస్తికి వారసున్నాయి. పెద్ద ఇటుకి బట్టి 3 ట్రాక్టర్లు, 12 మంది డ్రైవర్లు, 70 మంది పనివారితో
ఎంతో వైభవంగా తొరతూగుతూ చెడుకు బానిసనై చెడు స్నేహాలు బట్టి ఆస్తంతా పాడు చేసుకొని అప్పుల పాలైపోయి అపనిందల పాలైపోయి అవమానాల పాలైపోయి బ్రతకూడదు చనిపోవాలని సావు నెతుకుతూ ఉండగా జీవమైన యేసు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి నా జీవితాన్ని దర్శించి ఆకలి తీర్చి అప్పులు తీర్చి సేవకునిగా మీ ముందుకు పంపించారు. నా జీవితం ఎలాగుండేది, ఏ విధంగా పతనమయ్యింది, ఏ విధంగా ప్రభు తిరిగి నా జీవితాన్ని కట్టారనేది నేను చెప్పబోయే సాక్ష్యం. దయచేసి వినండి. ఎవరిని విమర్శించడానికి, ఎవరిని బాధపరచడానికి ఇక్కడ నిలబడలేదు, కానీ ప్రభు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని ప్రకటిస్తుండగా శ్రద్ధ కలిగి ఆలకించిన వారందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అందరం కలిసి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. నా మంచి చెల్లమ్మా, నా మాట వినవమ్మా, మన తండ్రి యేసేనమ్మా. ఈ సృష్టిని చేశాడమ్మా, తను చేసిన ఈ సృష్టిలో మనలందరూ చాడమ్మా. నా మంచి చెల్లమ్మ, నా మాట వినవమ్మ, నా మంచి చెల్లమ్మ, నా మాట వినవమ్మ, మన తండ్రి యేసేనమ్మా. చేశాడమ్మా, తను చేసిన ఈ సృష్టిలో మనలందరూ చాడమ్మా. నా మంచి చెల్లమ్మ, నా మాట వినవమ్మ, నా మంచి చెల్లమ్మ, నా మాట వినవమ్మ. ఆకాశం చేసినది తానేనమ్మా. నిర్మించినది యేసేనమ్మా, ఆకాశం చేసినది తానేనమ్మా. సృష్టిని చేసిన తండ్రిని మరిచారు ఈ జనులు, సృష్టాన్ని పూజిస్తూ మురిసిపోతున్నారు. సృష్టిని చేసిన తండ్రిని మరిచారు ఈ జనులు, సృష్టాన్ని పూజిస్తూ మురిసిపోతున్నారు. నదుల మాటలు వినకమ్మా, యేసయ్య బాటలో నడువమ్మా. నా మంచి చెల్లమ్మ, నా మాట వినవమ్మ, నా మంచి చెల్లమ్మ, నా మాట వినవమ్మ. స్వరూపైన దేవుడు మన మధ్యలోనికి వచ్చాడమ్మా. ప్రేమా స్వరూపైన దేవుడు మన మధ్యలోనికి వచ్చాడమ్మా. మరియ గర్భాన యేసుగా పుట్టి మన పాపాలన్నిటినీ సిలువగా మోసే
కన్నె మరియ గర్భాన యేసుకు పుట్టి మన పాపాలన్నిటినీ సిలువగ మోసే ఆ తండ్రి మాటల్లో జీవమున్నది, ఆ జీవం నీ బ్రతుకును వెలుగునిస్తది. ఆ మంచి చిన్నమ్మ నా మాట వినవమ్మ, నా మంచి చిన్నమ్మ నా మాట వినవమ్మ, మన తండ్రి యేసేనమ్మా సృష్టిని చేశాడమ్మా. తను చేసిన ఈ సృష్టిలో మనలందరముంచాడమ్మా. నా మంచి చిన్నమ్మ నా మాట వినవమ్మ, నా మంచి చిన్నమ్మ నా మాట వినవమ్మ. వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము, లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. చాలండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రము నాయన. తండ్రి, ఇదిగో నాయన, ఈ నీ బిడ్డను ప్రేమించి కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని చూసే దేవుడు గనుక మార్చి కాసి కాపాడి నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చినందుకు కృతజ్ఞతతో ఏర్పాటు చేసిన ఈ కూడిక కొరకు వందనాలు. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. నిలవబట్టక అర్హత లేని వాడిని నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుణ్ణి తండ్రి కరుణించి కనికరించి మా అందరితో మీరు మాట్లాడండి. ఆటంకపరిచి అభ్యంతరాలు పెట్టి అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తానికి మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. అందరూ చెప్దాం హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకున్న వాక్య భాగము లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదువుకున్న వాక్య భాగంలో నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుషు కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను అని రాయబడింది. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరత ఏంటి? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా కెరూబులు సెరాపులు అనేటువంటి మహాదూతలు 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ పొగడతలు అందుకొని పొంగిపోవలసినటువంటి ప్రభు మహిమ రాజ్యాన్ని మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మట్టి మానవ లోకానికి మనుషుడిగా ఆయన ఎందుకు వచ్చారు అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడని వాక్యం చెప్తుంది. నశించింది అనగా పాడైపోయిన దాన్ని బాగు చేయటానికి, పతనమైపోయిన దాన్ని లేవనెత్తటానికి, చెదిరిపోయిన దాన్ని సమకూర్చడానికి, మోడుబారిన దాన్ని సిగిరింప చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నేను చాలా కాలం కిందట సీరాల అనే ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను. రాత్రి 2 గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కాను. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు, కానీ సీటుకి అడ్డంగా ఒక ఆయన పడుకున్నాడు. చాలాసేపు అతన్ని లేపానండి. అతను గురక పెట్టుకుని పడుకున్నాడు. చోట్లేక కాళ్ళ దగ్గరే కూర్చున్నాను. ట్రైన్ రాజమండ్రి వచ్చేంత వరకు అతను లేవలేదు. రాజమండ్రి వచ్చి గోదావరి బ్రిడ్జి మీదకి ఎంటర్ అవుతుందనగా అతను లేచి కూర్చొని, మాస్టారు ఇది రాజమండ్రేనా అన్నాడు. అవునండి అని చెప్పాను. ఇది గోదావరి బ్రిడ్జి అనా అన్నాడు. అవునండి అని చెప్పాను. జేబులోంచి ఒక పరస తీశాడు. ఆ పరసలో చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల మధ్యన ఉన్న ఒక 5 రూపాయలు కాస్త తీసుకొని తన 2 కళ్ళకి అత్తుకొని నీటల్లో పడేశాడు. నేను అడిగాను, డబ్బులు ఏంటండి నీటల్లో పడేశారు అని. నేను దేవుడికి వేశాను అన్నాడు. అరే, నీటల్లో పడేసి దేవుడికి అంటారేటండి మీరు బయలుదేరింది మొదలుకొని అంగవైకల్యం కలిగిన వారు ఎంతోమంది మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా, వాళ్ళకిస్తే కడుపుకి ఏదన్నా తిన్ను కదండి, ఎందుకు నీటల్లో పడేశారు అంటే మీకు అర్థం కాదా, నేను దేవుడికి వేశాను అన్నాడు. రాజమండ్రి వచ్చింది, నేను దిగి వెళ్ళిపోయాను, అతను వెళ్ళిపోయాడు. అది జరిగిన 2 నెలల తర్వాత రాజమండ్రిలో మీటింగ్ ఉందన్న ఫోన్ వచ్చింది. ఎక్కడికి రావాలంటే కోటిపల్లి బస్ స్టాండ్కి రమ్మన్నారు. కోటిపల్లి బస్ స్టాండ్కి వెళ్ళాను. అక్కడికి 2 తమ్ముళ్ళు వచ్చి మీటింగ్ ఇక్కడ కదా అన్నయ్య అన్నారు. మరి ఎక్కడ అంటే కోట్లింగాల రేవులో అన్నారు. కోట్లింగాల రేవుకి వెళ్ళాం. అక్కడ ఇల్లులు అవి పెద్దగా కనపట్టలేదు. ఇక్కడెక్కడ మీటింగ్ అంటే ఎక్కడా కూడా కాదన్నారు. మరి ఎక్కడ అంటే గోదావరి మధ్యలో అన్నారు.
గోదావరి మధ్యలో మీటింగ్ ఎంట్రా బాబన్న లొంక చూస్తుంటే అలా కంగారు పడతావు ఎందుకన్నయ్యా, ఒకసారి అలా చూడు అన్నారు. రాజమండ్రి కోటిలింగారేవులో నిలబడి కొవ్వూరు పట్టణాన్ని మనం చూస్తూ ఉంటే ఆ గోదావరి మధ్యలో ఒక ఇసుక పర లాంటిది ఉంది. ఆ ఇసుక పర మీద కొంతమంది మరకాళ్ళు ఇల్లులు కట్టుకున్నారు. వారందరూ ప్రభువుని అంగీకరించారు. అక్కడ ఒక మందిరం కట్టబడింది. ఆ దివికి దీవెన లంక అని పేరు కూడా పెట్టుకున్నారు. యూట్యూబ్లో నా సాక్ష్యాన్ని చూసి ఆ మధ్యాహ్నపు వేళ నన్ను పడవలో తీసుకెళ్లారు. నా సాక్ష్యాన్ని చెప్పాను, కొన్ని దేవుని మాటలు చెప్పాను. తర్వాత వారు నాకు భోజనం పెట్టారు. భోజనం చేస్తూ అడిగాను, మీరందరూ ఏం చేస్తారండి అని. మేమందరూ చేపలు పడతామన్నారు. చెల్లాయిలందరూ ఏం చేస్తారన్నాను. ఆ చేపలన్నీ అమ్మేసి మేము డబ్బులు చేస్తామన్నారు. ఆడమగ కష్టపడుతున్నారు, మీకే లోటు ఉండదనుకున్నాను. వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు కూడా సంపాదిస్తున్నారు. ఎలా అంటే స్కూల్ టైం అయిపోయిన తర్వాత కారు టైర్లో ఉన్న సూపులు పట్టుకొచ్చి దాని నిండా గాలి పెట్టి అడ్డంగా ఒక చెక్క లాంటిది వేసి పడవ వలె ఆ నీటిల్లో గెంటుకుంటూ వెళ్ళి ఇంతంత అయస్కాంతాలకి తాళ్ళు కట్టి ఆ నీటిల్లో గెరట పెట్టి లాగుతుంటే ఆ ట్రైన్ మీద వెళ్ళి వాళ్ళు వేసే చిల్లర డబ్బులన్నీ కూడా అయస్కాంతానికి పట్టుకుంటున్నాయి. నా ఎదురుగుంటూ కుర్రాడు, నాన్నోయ్ నాకు చాలా డబ్బులు పడ్డాయి అంటున్నాడు. డబ్బులు పట్టమంటారా బాబు అని వంక చూస్తే, వీడు మా అబ్బాయి అండి, ఈడే కాదు మా పిల్లలందరూ కూడా ఖాళీ టైంలో అయస్కాంతాలు వేస్తారు. ఆ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు మూఢనమ్మకాలతో పడేస్తారు కదా, అలా పాడేసే డబ్బులన్నీ కూడా పైకి తెస్తామండి అని చెప్పారు. కుటుంబంలో ముగ్గురు కష్టపడుతున్నారు. మీకే లోటు ఉండదనుకున్నాను. మాట్లాడుతూనే ఉన్నాను, భోజనం చేస్తానే ఉన్నాను. ఆ పిల్లవాడు పట్టుకెళ్తున్న అయస్కాంతం వైపే పదే పదే నాకు చూడాలి అనిపిస్తుంది. చాలా చిల్లర డబ్బులు ఉన్నాయి, చిన్న చిన్న ఇనప ముక్కలు ఉన్నాయి. ఇనప ముక్కల మధ్యన చిల్లర డబ్బుల మధ్యన ఒక 5 రూపాయల కాసు తలతలలాడుతూ నాతో మాట్లాడినట్టు అయ్యింది. పాస్టర్ గారు, నేను ఎవరో తెలుసా? ఆ రోజు ట్రైన్లో మీ పక్కన కూర్చున్న వాడు పడేశాడు కదా, నన్నే అన్నట్టుగా నాకు అనిపించింది. వాడు ఎవరికి అనుకుని పడేశాడో నాకు తెలియదండి, నీటిల్లో మాత్రం పడేశాడు. పడేసేంతవరకే వాడికి తెలుసు, పడిపోయిన తర్వాత అది ఏమైపోయిందో వాడికి తెలియదు. నీటి అడుగు భాగానికి వెళ్ళిపోయి మట్టిలో కూరుకుపోయింది, ఇసుకలో కూరుకుపోయింది. కొంతకాలానికి మట్టిలో మట్టి అయిపోద్ది, ఇసుకలో ఇసుక అయిపోద్ది. మట్టిలో మట్టిలా మారబోతున్నా, ఇసుకలో ఇసుకలా మారబోతున్నా 5 రూపాయల కాసు దగ్గరికి అయస్కాంతం వెళ్ళి, నిన్ను మట్టిలో మట్టిలా మారనివ్వను, ఇసుకలో ఇసుకలా మారనివ్వను, సమాజంలోనికి తెస్తాను. ఎవరైతే కాదు వద్దు పోన్ నిన్ను పాడేశారో వారే తమ కళ్ళు కద్దుకొని జేబులో వేసుకునే విలువైన జీవితాన్ని ఇస్తానని ఆ 5 రూపాయల కాసిన అయస్కాంతం ఆకర్షించి బయటకు తెచ్చినట్లుగా పాపం అనే ఊబులో పొరులాడుతున్న మానవుణ్ణి వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన అసలైన అయస్కాంతమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు చెప్పాడు, నా తండ్రి ఆకర్షణ లేనిదే ఎవరు నా యొద్దకి రారు అని ప్రభు చెప్పాడు. భక్తుడు అన్నాడు, మమ్మల్ని ఆకర్షించు, పరుగు పరుగున నీ యొద్దకు వస్తామని భక్తుడు చెప్పాడు. యేసు ప్రభు అన్నారు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది అని. ఆయన ఆకర్షణ ఉంది కనుక నేటికి బ్రతికున్నాను. ఆయన ఆకర్షణ ఉంది కనుక నేటికి నా కుటుంబం సజీవంగా ఉంది. లేకపోతే మేము ఎప్పుడో చనిపోవాలి, అందరూ మమ్మల్ని మర్చిపోవాలి. నాది రామచంద్రపురం మండలం ఏరుపల్లి అనే చిన్న గ్రామం. ఏరుపల్లి గ్రామంలో మాది ఇటుకల బట్టి. మా తాతయ్య గారికి మా అమ్మ మా పిన్ని ఇద్దరు ఆడపిల్లలండి. మగపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. మగపిల్లలు లేని కారణంగా పుట్టినప్పటి నుంచి కూడా నన్ను అమ్మమ్మ గారింటి దగ్గర అట్టే పెట్టుకొని చాలా అల్లారు బుద్ధిగా పెంచారు మా తాతయ్య గారు. మా తాతయ్య గారు ఆస్తి 23 గుంటల అడిడి చేను, 40 కాసులు బంగారం, కొంత డబ్బు, 4 జతలు ఎడ్లు బళ్ళు, పెద్ద ఇటుక బట్టి మాకు ఉండేది. వెల్లా, తాళపాలెం, ఆదివేరుపేట, రామచంద్రపురం అనే గ్రామాల నుంచి 60-70 మంది వరకు వచ్చి మా బట్టీలో మా దగ్గర పని చేస్తూ ఉండేవారు. మా నాన్నగారిదైతే కోరుకొండ మండలం ఇటుకాయలపల్లి అనే గ్రామం. దాదాపు 95 ఎకరాల ఆస్తి మా నాన్నగారికి ఉండేది. కోడి పందాలు, వ్యభిచారం, పేకాట, తాగుడైన వ్యసనాలకి తన ఆస్తిని అంతటిని కూడా పాడు చేసుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి తాతయ్య గారి దగ్గరే పెరిగాను. తాతయ్య గారు పూజించే దేవుళ్ళందరినీ పూజిస్తుండేవాడిని. నాకు అందరి దేవుళ్ళని ఇష్టమే, అందరి దేవతలన్న ఇష్టమే, కానీ నాకు నచ్చని దేవుడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే నాకు చాలా కోపం. యేసు ప్రభు అంటే నాకు చాలా ద్వేషం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటేనే నాకు చాలా అసహ్యం. ఎందుకు యేసు ప్రభు అంటే అంత కోపం, ఎందుకు యేసు ప్రభు అంటే అంత ద్వేషం అంటే, ఏ పాస్టర్ గారు ఇలా మీటింగులు పెట్టినా వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి మాటలు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారండి. యేసు ప్రభు తప్ప దేవుళ్ళు లేరు అంటారు. ఆ మాటలు నాకు చాలా కోపం వచ్చేది. మా దేవుళ్ళని దేవుళ్ళు కాదంటున్నారు, యేసు ప్రభు ఒకడే దేవుడు అంటున్నారు. అసలు యేసు ప్రభే దేవుడు కాదు.
మీ దేవుడు అమెరికా వాళ్ళ దేవుడు, అంట్రానాల దేవుడు, తక్కువ జాతాల దేవుడు అని చాలా హేళన చేసేవాడిని. ఇలా మీటింగ్ జరిగే కాడికి వెళ్ళి పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు కట్టించేసి కర్ర పట్టుకొని కొట్టడానికి వెళ్ళేవాడిని. బైబిల్ పట్టుకొని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలన్న దౌర్భాగ్యమైన వ్యక్తిని నేను. ఈ పాపిష్నుడితో యేసు ప్రభా అని ఒక్కరోజు కూడా నేను మహాదేవుణ్ణి పిలవలేదండి. అలా ఉండగా తాతయ్య గారు మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఇటుక బట్టి మెయింటైన్ చేయడానికి నేను చిన్నపిల్లవాడిని కనుక మా చిన్నాన్న గారిని తీసుకొచ్చి ఇటుక బట్టి మెయింటైన్ అప్పగిస్తే 1 నెల వ్యాపారం చేసేసరికి బట్టీలో లాస్ వచ్చిందని మా అమ్మమ్మ గారు దెబ్బలాడితే వెళ్ళిపోవటం జరిగింది. ఒకరోజు రాత్రి ఇదే సమయంలో మా అమ్మమ్మ గారు నాతో అంటున్నారు, నేను చూస్తే ఆడదాన్ని, నువ్వు చూస్తే చిన్నపిల్లవాడివి, ఈ వ్యాపారాన్ని మనం ఎలా చేయగలం, ఎలాగైనా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలు తీసుకొద్దాం, తన వ్యసనాలన్నీ అయినేమో అనుకుంటాడు, అమ్మ నాన్న చూసుకుంటారులే వ్యాపారాన్ని అని చెప్పినప్పుడు ఉదయాన్నే వెళ్ళి మా నాన్నగారిని బ్రతిమాలి మా యొద్దకు తీసుకొద్దామని అనుకున్నాం. ఆ రాత్రి 12:30, 1 గంట సమయానికి మాకు కబురు వచ్చింది, మా నాన్నగారు అక్కడ గుండె నొప్పితో మరణించారని. నాకు ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. నాన్నగారి కార్యక్రమం తగిన తర్వాత అమ్మని, తమ్ముడిని, చెల్లెల్ని కూడా ఏరుపల్లి గ్రామం తీసుకురావటం జరిగింది. మా అమ్మగారు 8వ తరగతి చదువుకున్నారు. ఇటుక బట్టి పద్దులేని కూడా మేసుకుండేది. నన్ను ఒక మేస్త్రి గారి సైకిల్ మీద తీసుకెళ్ళి రామచంద్రపురం ఉన్న తాపీ మేస్త్రులందరికీ పరిచయం చేసి, పలానా సూర్యుని గారు మనవడండి, ఈ బాబాలకు ఆదరవండి, పెద్దవారు ఎవరు లేరండి, ఎలాగైనా వ్యాపారాన్ని మీరు డెవలప్ చేయాలండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న తాపీ మేస్త్రులందరూ ఇటుకేయించుకొని డబ్బులు పొట్లం కట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళి బాబని ఇచ్చేవారు. కొంతమంది అయితే డబ్బులు అడిగితే తిట్టేవారు, తాగేసి కొట్టేవారు కూడా. అలా చిన్న వయసు నుంచి నేను వ్యాపారం చేస్తున్నాను. మేము రైస్ మిల్ దగ్గర నుంచి ఊక పట్టుకొస్తాం ఇటుక కాల్చడానికి. ఒక దినాన మిల్లు ఓనర్స్ ఏమన్నారంటే, 2 ఎడ్ల బలికి ఊక ఇవ్వటం లేదు బాబు, ఏదైనా ట్రాక్టర్ని కొనుక్కోండి, లేకపోతే ట్రాక్టర్ని అద్దెకి తెచ్చుకోండి అని చెప్పినప్పుడు మా దగ్గర ఉన్న ఎడ్లు బళ్ళు అమ్మేసి కొంత డబ్బు తీసుకుని 86 సంవత్సరంలో ఒక ట్రాక్టర్ కొనుక్కోవటం జరిగింది. ఆ ట్రాక్టర్ కొన్న కాడి నుంచి కూడా అది తరచుగా ఎక్కడో చోట ఆగిపోతూ ఉండేది. రిపేర్ ఎక్కువ వస్తుందని రామచంద్రపురం బాగు చేయడానికి తీసుకెళ్తే మాకు కొంతమంది మెకానికల్లకు పరిచయం అయ్యారు. వారి ద్వారా ఒక అలవాటు కూడా నాకు పరిచయం అయ్యింది. అతి చిన్న వయసులోనే తాగుడైన వ్యసనానికి నేను బానిసనయ్యాను. ఈ రోజుల్లో చిన్నపిల్లలైనా బ్యాందీ షాప్ దగ్గర సీసాలు ఇస్తున్నారు, కానీ చిన్నవాడినైనా నాకు ఇచ్చేవారు కాదు. మా బట్టీలో పనిచేసే వ్యక్తి చేత నేను మందు తెప్పించుకుంటే మా అమ్మగారికి తెలిసిపోతుందని బయట ఉన్న వ్యక్తిని పిలిచి అతనికి తాగినంత పోయించి కొన్ని డబ్బులు ఇచ్చి, అసలు మత్తు అంటే ఎలా ఉంటుందో చూద్దాం, తిమ్మిరంటే ఎలా ఉంటుందో చూద్దాం, దాని రుచి ఎలా ఉంటుందో చూద్దామని సరదాగా నువ్వు కాయి తెప్పించుకొని సరదాగా ఒక మూత మందు తాగి కతిమదంతా అతనికి ఇచ్చేసేవాడిని. అలా సరదాగానే మూత మందుతో మొదలుపెట్టిన తాగుడు చివరికి నా జీవితాన్ని తినేసింది. ఒక రాత్రి పగలు 3 పుల్లుల వరకు నేను తాగేసేవాడిని. నేను గొప్ప చెప్పటం లేదు. 1600 రూపాయలు ఖరీదు చేసే సీసా కానించి 10 రూపాయలు బ్యాటరీ సారాదాకా, పనికిమాల సారాదాకా అన్ని రకాలు సొంతంగా తయారు చేయించుకొని తాగినటువంటి దౌర్భాగ్యమైన జీవితం నాది. రోజుకు 13, 14 జరదాకి నీళ్ళు నవ్వటం, అర్ధరాత్రి 1 గంట దాకా ఇష్టానుసారంగా తాగి రోడ్డు మీద పడుతున్నానో తెలిసేది కాదు, డ్రైనేజీలో పడుతున్నానో కూడా తెలిసేది కాదండి. అలా పడిపోయి ఉంటే ఎవరైనా మా ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి పలానా చోట పడిపోయారండి అని చెబితే మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు రిక్షా తీసుకొని రోడ్డు మీద ఉన్న చెత్తగుట్టలన్నీ ఎత్తుక్కుంటూ వచ్చేవారు. ఏదో చెత్తగుట్ట చాటున పడున్న నన్ను రిక్షాలో వేసుకెళ్ళి స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి నా మంచం చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారితో చాలా చిత్రహింసలు అనుభవించింది. నాన్నగారు చనిపోయారన్న బాధలో ఉంది. పిల్లలమైన మమ్మల్నైనా చూసుకొని ఆనందంగా బ్రతుకుదామనుకున్న ఆ తల్లికి నిరాశ మిగిల్చినటువంటి దౌర్భాగ్యపు కొడుకుని నేను. ఆ రాత్రి మా అమ్మ ఏడుస్తుంటే, నీ మీద ఒట్టమ్మా, చెల్లి మీద ఒట్టమ్మా, తమ్ముడి మీద ఒట్టమ్మా, రేపు నుంచి తాగనమ్మా, ఒబ్బుడిగా ఉంటానమ్మా, శుభ్రంగా బ్రతుకుతానమ్మా, నీతిగా ఉంటానమ్మా అని ఆ రాత్రి చాలా ఒట్లేసేవాడిని. పొద్దున్నేసి స్నానం చేసి దేవుడి దండం పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు అనుకుండేవాడిని, అమ్మ మీద ఒట్టేశాను కదా, చెల్లి మీద ఒట్టేశాను కదా, తమ్ముడి మీద ఒట్టేశాను కదా, ఈ రోజు నుంచి తాగకూడదు, శుభ్రంగా బ్రతకాలి, నీతిగా ఉండాలని అనుకునేవాడిని. కానీ ఆ శుభ్రంగా బ్రతకటం నా వల్ల అయ్యేది కాదు. కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా, కుక్క కక్కని దానికి ఆశించినట్లుగా నా బ్రతుకు మళ్ళా సారా కొట్లంపడి వెళ్తూ ఉండేది. అప్పుడు నాకు బంధువులు కూడా చాలామంది ఉండేవారు. మీ తాతకి ఇదవుతాను అదవుతానని లేనిపోయిన వరుసలు కలిపి నెలల తరబడి మా ఇంటికడ తినేవారు. వారు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు కూడా పెట్టి పంపించేవాడిని. అలాగే నాకు స్నేహితులు కూడా చాలామంది ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి బట్టీసేని ఎక్కడున్నాడని 30-40 మంది స్నేహితులు ప్రతి సెంటర్లో నా కోసం కాసుకొచ్చుంటే ప్రతిరోజు నేను ఖర్చు పెట్టుకునేది 1000 రూపాయలు అయితే వాళ్ళు ఖర్చు పెట్టేది రోజుకి 5-6 వేల రూపాయలు ఖర్చు పెడుతుండేవాడిని. ఇష్టానుసారంగా తాగటం, ఇష్టానుసారంగా జీవించటం.
నా తల్లి అయితే ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. ఏ తాగుడైన అలవాటు వల్ల నా భర్తను కోల్పోయాను, ఏ తాగుడైన అలవాటు నా పిల్లలకు అబ్బకుండా పెంచాలనుకున్నాను, అదే తాగుడికి బానిస అయిపోయాడు. చిన్న వయసులో తాగేస్తున్నాడు, పేగులు తినేస్తుంది, చనిపోతాడు. ఈ బాబు కూడా నాకు దక్కడని, నేను తాగుడి నుంచి విడుదల పొందాలని, నా కుటుంబం సంతోషంగా ఉండాలని నా తల్లి కనపడిన ప్రతి దేవుడికి మొక్కింది, కనపడిన ప్రతి దేవతకి మొక్కింది, కనపడిన ప్రతి పంతులు గారి కాళ్ళు పట్టుకుంది. వాళ్ళు చేయమన్న పూజలు ఎన్నో చేసింది, వాళ్ళ నోయమన్న నోములు ఎన్నో నోసింది, వాళ్ళు ఇవ్వమన్న దానాలు ఎన్నో ఇచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి యంత్రాలెన్నో తెచ్చి ఇంట్లో పెట్టింది, వాళ్ళు ఇచ్చినటువంటి రచ్చరేకులెన్నో తెచ్చి నా మొలను కట్టింది. కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. అలాగుండగా కొంతమంది మా అమ్మగారికి సలహానిచ్చారు, పెళ్లి చేస్తే మీ అబ్బాయి మారిపోతాడండి, పెళ్లి చేయండి అని చెప్పినప్పుడు నాకు పెళ్లి చేశారు. ఒక బాబు పాప పుట్టారు, కానీ నా బ్రతుకులో మార్పు మాత్రం కనిపించలేదు. నా పిల్లలు నాన్న అంటూ వచ్చేవారు. 2 బాబు నెలల చేతులు చాపితే దగ్గర దాకా వచ్చి, నీ దగ్గర కంపోజ్ చేస్తుంది, మాకు వాంతులు అయిపోయేలా ఉన్నాయని ముక్కు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయేవారు. నాకు చాలా బాధ వేసేది. కడుపును పుట్టిన పిల్లల్ని కూడా ఎత్తుకోలేని బ్రతికైపోయింది. ఎందుకు ఇలాంటి బ్రతకటం? బ్రతికితే శుభ్రంగా బ్రతకాలి, లేకపోతే సావాలనుకునేవాడిని. కానీ ఆ శుభ్రంగా బ్రతకటం నా వల్ల అయ్యేది కాదు. నా భార్య బిడ్డలు కూడా నేను చాలా చిత్రహింసలు పెట్టాను. అర్ధరాత్రి 1 గంట దాకా తాగి ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న నా భార్య మేంచి పిల్లల మేంచి ప్రతిరోజు కక్కేస్తుంటే ఇల్లు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని మా కర్మ ఇంతే నేర్చిన రోజే తప్ప ఏడని రోజు అంటూ మా జీవితంలో లేదు. పెళ్ళైనా కానీ పిల్లలు పుట్టినా కానీ నా బ్రతుకు మాత్రం మారలేదండి. అలాగుండగా మరికొంతమంది వచ్చి అన్నారు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే తాగుడు మానేస్తారండి, అయ్యప్ప మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 25,000 రూపాయలు ఇచ్చి 2 సంవత్సరాల నచ్చత అయ్యప్ప మాల వేయించింది మా అమ్మ. 2 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళాను. ఇంకా చాలా యాత్రలు తిరిగాను. ప్రతి యాత్రలో ఒక దేవుడి ఫోటో దేవత ఫోటో తెచ్చుకొని మా ఇంటికాడ పెట్టి నేను పూజలు చేస్తుండేవాడిని. మాల మెల్ల ఉండని చెప్పు చాలా బాగుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. ఈలోగా శనిస్వామి అని పిలిచేవారు, ఉమ్ములూసుకుంటూ వెళ్తుండేవారు. అలా కూడా నా బ్రతుకు మారకపోతే మరికొంతమంది వచ్చి అయ్యప్ప స్వామి మాల కాదండి, భవానీ మాల అయితే అగ్నితో సమానం, భవానీ మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు నేను భవానీ మాల వేసుకున్నాను. పంతులు గారి దగ్గర మంత్రాలన్నీ నేర్చుకొని నేనే పూజలు చేసేవాడిని. నా గ్రామంలో ఉన్న చాలామంది వచ్చి కాళ్ళకి దండాలు పెట్టిన చేత పూజలు చేయించుకునేవారు. గురుభవానిగా ఉండి అనేక మందికి మాలలు ఇస్తూ నడి రోడ్డు మీద అట్టడిప్పలతో మండపాలు కట్టించి నాకు నచ్చిన దేవుడి మీదల్లా దేవత మీదల్లా 80-90 భజన పాటలు రాసి అర్ధరాత్రి 1 గంట వరకు ఒంటికాయల మీద నాక్షం దొక్కిస్తూ భజనలు చేస్తుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. ఈలోగా తమ్ముడికి పెళ్ళయింది. నా బాధపడలేక తను ఏరెళ్ళిపోయాడు. ఓ చెల్లికి పెళ్లి చేశాను, పూర్తిగా కట్నం ఇవ్వలేదు. నా కుటుంబ ఖర్చులకి నా వ్యసనాలకి నా ఆస్తి కొంచెం కొంచెం నేను అమ్ముకుంటూ వచ్చేస్తున్నాను. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వస్త్రాలు ఏమంటే వస్త్రాలు ఇస్తున్నాం, ధన సహాయం కావాలితే ధన సహాయం చేస్తున్నాం. ఎవరికి అన్యాయం చేసామని మనం ఇలాగ అయిపోతున్నామని నా తల్లి ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. అప్పుడు మరికొంతమంది వచ్చి అన్నారు, నీ పెద్ద కొడుకు తాగుబోతవటానికి కారణం ఏంటో తెలుసా, నీ కొడుకులిద్దరు ఇడిపోవటానికి కారణం ఏంటో తెలుసా, నీ ఆస్తంతా పోయి తిరిగి నువ్వు అప్పులు అవ్వటానికి కారణం ఏంటో తెలుసా, నీ ఇల్లు వాస్తు బాగోలేదు, ఏదైనా సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బాగుంటారన్నారు. యానం పక్కన పల్లిపాలెం అనే గ్రామంలో ఒక సిద్ధాంతి గారు ఉన్నారు. ఆయన పేరు రవిశంకర్ రెడ్డి గారు. ఆయన దగ్గర మొదలుకొని కిర్లంపూడిలో ఉన్న శాస్త్రి గారి వరకు కూడా కనపడిన ప్రతి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాను. కొంతమంది సిద్ధాంతులు మా ఇంటికి వచ్చారు. ఒక ఆయన వచ్చి ఇంటి చుట్టూ కట్టిన ప్రహారీ కూడా చాలా తేడాగా కట్టారండి, ఆ గోడను తిప్పేసి మళ్ళీ నేను చెప్పినట్లుగా కడితే బాగుంటారన్నారు. మరొక ఆయన వచ్చి గుమ్మాలు కిటికీలు కొంచెం మార్చండి అన్నారు. మరొక ఆయన వచ్చి అసలు ఈ సైన్యములు ఉన్న దేవుని గదిలో ఉన్న మట్టి అయినా లోపలికంట తవ్వించి కొత్త మట్టి పోయించండి అన్నారు. వారు చెప్పినట్లుగా చేశాను. నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు. చివరికి రామచంద్రపురం వంతుని దగ్గర జయనారాయణ గుడి అని ఉంది. ఆ గుళ్ళో ఉన్న పంతులు గారు చాలా బాగా చూస్తున్నారట. అక్కడికి వెళ్తే మీరు బాగుంటారని చెప్పినప్పుడు ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. ఎలాగానే ఆయన అంటున్నాడు, ఏమీ లేదని సీని గారు, నరుని చూపికి నల్లరాయిని చిల్లిపోద్ది అంటారు కదా, మీ ఇంటికి నరకోస తలిగేస్తుంది, దానిమ్మ సిగుర్లు, దబ్బ ఏర్లు, కలబంద, బొడిది గుమ్మడికాయ, పట్టికి ఇవి తెచ్చుకోండి, మంత్రించి ఇస్తాను, గుమ్మాన్ని కడితిరిగాను అన్నారు. అవన్నీ పట్టుకొని వచ్చి మంత్రించి ఇచ్చాను. మంత్రించి ఇవ్వగానే గుమ్మాన్ని కట్టాను. అయినా కానీ నా జీవితంలో మార్పు రాలేదు. జాతిపచ్చ ఉంగరం చేయించుకోమన్నారు, పగడ ఉంగరం చేయించుకోమన్నారు, మంచుముచ్చు ఉంగరం చేయించుకోమన్నారు. ఈ 3 ఉంగరాలు చేయించుకుని ఆయన చేతుల్లో పెడితే కొన్ని వేల మంత్రాలు చదివి వీటికి శక్తిని ప్రసాదించానని
ఆయన చేతులతో నాకు తొడిగారు. కందుల దానం, పెసల దానం, మినుముల దానం, ఉలవల దానం, ఉప్పు దానం ఇమ్మంటే అన్ని దానాలు ఇచ్చానండి. అయినా కానీ నా జీవితంలో మార్పు కనిపించలేదు. ఆ పంతులు గారు అంటున్నారు, అర్ధరాత్రి 1 గంటకు ఒక్కడు లేచి ఊరు చివరున్న చాలా మైంగి వెళ్ళి ఒక మట్టి పంపిది చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి 3 రకాల దారాలని ఒత్తిగా పైన అక్కడ వెలిగించి వస్తే ఎలుగొచ్చేసరికి నీ బ్రతుకు మారిపోద్దన్నాడు. అర్ధరాత్రి వెళ్ళి పమ్మిది చేసి నూనె పోస్తుంటే పమ్మిది ఇచ్చులు పోతూ ఉండేది. ఎలాగైనా పమ్మిది నిలబెట్టి ఒత్తి వెలిగించి, దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వని ఎన్నో రాత్రులు నేను ఏడ్చాను. అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు. ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నేను ఎలాగ అయిపోతున్నానండి, నేను మంచివాడినండి, నేను ఎవరికి అపకారం చేయలేదు, కేవలం తాగుడైన అలవాటుకి బానిసనయ్యాను కనుక నా బ్రతుకు ఇలాగ అయిపోతుంది, నేను మారన, నా జీవితం బాగుపడదా చెప్పండి అంటే ఆయన అంటున్నాడు, ఇక నీ దగ్గర దాయకూడదు బాబు, నీకు నిజాన్ని చెప్తున్నాను, నీకు శని పట్టుకుంది, 7 సంవత్సరాల ఉంటుంది దీని ప్రభావం. శనీశ్వరుడు ఎవరి జీవితంలో ప్రవేశిస్తే వాళ్ళ నాశనం అయిపోతారు. శనీశ్వరుడు అంతరం అరికాలు మట్టి, మసిబొగ్గులు, పాతమేకులు, నల్లగుడ్డ, ఉప్పు ఇవన్నీ దిగదుడిసి ముందు కాలువలో పాడేసి రమ్మన్నారు. అవన్నీ పట్టుకెళ్ళి కాలువలో పాడేసి వచ్చాను. అప్పుడు ఆయన అంటున్నారు, నీకు మంత్రాన్ని నేర్పిస్తాను, నేర్చుకుంటావా అన్నారు. మంత్రాలు ఎందుకండి అంటే, కొన్ని రోజులు తెల్లవారుజాము 4 గంటలకు జమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ 108 సార్లు తిరుగుతూ ఈ మంత్రాన్ని జపించాలి. అలాగూ నువ్వు కొన్నాళ్ళు చేయగలిగితే నీకు మనశ్శాంతి కలుగుతుంది అన్నారు. మీరేం చెప్పినా చేస్తానండి అన్నప్పుడు ఆయన నాకు మంత్రాన్ని నేర్పించారు. కేవలం మీకు అర్థమవుటగా నేను చదువుతున్నాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం సాయామర్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుతూ జమ్మ చెట్టు చుట్టూ ఎన్నో రాత్రులు తిరిగాను. ఎన్నో కేజీల బెల్లం పట్టుకెళ్ళి పానకం కలిపి ఆ చెట్టు మొదలేసి నల్లగుడ్డలు పట్టుకెళ్ళి ఆ చెట్టు కట్టి, దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఎన్నో రాత్రి నేను ఏడ్చాను. అదే సమయంలో రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తోట తిరుమూర్తి గారు కూడా 5 సంవత్సరాలు నేను తిరిగాను. తోట తిరుమూర్తులు ఆదర్శ మిత్ర మండలి కాపునాడని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఫోటో మోటార్ సైకిల్ ఎదురు పెట్టుకొని తిరిగిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆయన నా మీద జాలితో 50,000 రూపాయలు లోన్ ఇప్పిస్తే 30 రోజులు కూడా కాకుండా ఆ డబ్బును కూడా నేను పాడు చేసుకున్నాను. పెద్దలు చెప్పినట్లుగా గుళ్ళు గోపురాలకి తిరిగాను. సిద్ధాంతులు చెప్పినట్లుగా ఇల్లు పీక పందిరేశాను. పంతులు గారు చెప్పినట్లుగా దాన ధర్మాలు చేశాను. తాగుడి నుంచి విడుదల పొందాలని, అప్పుల నుంచి విడుదల పొందాలని, పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకాలని. చివరికి 98 జూలై నెల వచ్చేసరికి నా బ్రతుకు ఎలా తయారైందంటే, 23 గుంటల డిడిచాను, అమ్మేశాను. 40 కాసులు బంగారం అమ్మేశాను. ఇటుక బట్టి అమ్మేశాను. ట్రాక్టర్ అమ్మేశాను. మోటార్ సైకిల్ తాకట్టు పెట్టేశాను. భార్య మెల్ల ఉన్న మంగళసూత్రాలతో చుద్ద అమ్మేసి తింటానికి గుప్పుడు మెతుకులు కూడా లేకుండా పిల్లలతో రోడ్డు మీద పడ్డానండి. 1,80,000 రూపాయలు ఆ రోజుల్లో అప్పులైపోయానండి. అప్పులలో వచ్చి కాలర్ పట్టుకునేవారు. బ్రతుకున్నానండి, మీ అప్పు ఎలాగైనా తీరుస్తానండి అంటే నువ్వు చచ్చిపోరా అడగమనేవారు తప్ప ఏ ఒక్కరూ నా మీద జాలి పడేవారు కాదు. నా పిల్లలు ఇలా కడుపు పట్టుకొని వచ్చి ఆకలిసేస్తుంది నాన్న, కడుపులో పూట్లు వస్తున్నాయి నాన్న, మాకు అన్నం కావాలన్న నేడుస్తుంటే నా కడుపును పుట్టిన పిల్లలకి ఇంత అన్నం పెట్టే దిక్కు నా దగ్గర లేక అలా పైపు దగ్గరికి తీసుకెళ్లి మంచినీళ్ళు పట్టించేసి పడుకోబెడితే ఆ పిల్లలు ఆకలి కాగలేక ఇలా ఈదినప్పుడు ఉన్న గుమ్మాల దగ్గరికి వెళ్ళి అలా ముఖాలంకో చూస్తుంటే, అరే చిన్నపిల్లలు కదా కడుపుడు ఆకలితున్నారు, ఇప్పుడు మెతికిలు పెడదామన్న తల్లులు ఏమనేవారో తెలుసా? నిన్న వండుకోలేదా, మొన్న వండుకోలేదా, అటుమొన్నైనా వండుకున్నారా లేదా అని హాలం చేశారే తప్ప ఏ ఒక్కరూ నా పసిపిల్లలకు ఇప్పుడు మెతుకులు కూడా పెట్టలేదండి. మా పాప ఆకలి కాగలేక నా స్నేహితులు కనపడినప్పుడు నిన్నదాకా మా నాన్నతో తిరిగాడు కదా అని బాబాయ్ ఒక పావలా ఇవ్వని అడిగితే ఒక గదుమరే తప్ప ఏ స్నేహితుడు ఒక పావలా కాసు కూడా నా బిడ్డలకు ఇవ్వలేదండి. మాకు డబ్బు కావాలని అడగలేదు, బంగారం కావాలని అడగలేదు, కానీ ఇంత అన్నం కావాలని ఇచ్చాం. ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. పెద్దవాడినైనా నేనే ఆకలి కాగలేక కడుపులో పోట్లు వచ్చి కళ్ళు తిరిగిపోతుంటే చచ్చిపోతానేమో భయపడి మధ్యాహ్నం 12:30 1 గంట సమయానికి ఎవరింటికి వెళ్తే వాళ్ళు అన్నం తినే సమయం కదా, అరుగు మీద కూర్చుంటే కొంచెం అన్నం పెడతారు కదా అని వెళ్ళి వాళ్ళ అరుగు మీద కూర్చుంటే తినేసే వచ్చుంటాళ్లే అన్నదే తప్ప తింటావా అని అడిగేవారు ఒక్కరూ కనిపించలేదు. కేవలం తాగుడైన అలవాటుకి బానిసనయ్యాను కనుక నా పిల్లల బ్రతుకు ఎలా తయారైందంటే, చిన్న చిన్న పిల్లలు జంతికలు కొనుక్కొని వాళ్ళు తింటున్నప్పుడు నోటి దగ్గర నుంచి అంత ముక్కలు అలా కింద రాలిపోతే మట్టిలో తొక్కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మట్టిలో ఉన్న ముక్కలు తీసుకొని తినే స్థితి నా పిల్లలకు వచ్చింది. ఇక మా అమ్మమ్మ అయితే 70 మందికి వాండర్లు అయ్యి 70 మంది చేత పని చేయించుకునేటువంటి నా తల్లి చాట పట్టుకొని చేల్లో వడ్లేరుకోవటానికి బయలుదేరారండి.
ఆ చేలో ఉన్న పచ్చొడ్లన్నీ తెచ్చుకొని గబగబా దంచి అన్నం వండి పిల్లలకు పెడదాం కదని దంచుతుంటే ఆ పచ్చొడ్లు బొండాలొడ్లన్నీ పిండి పిండి అయిపోతే నూకలు మాత్రం మిగిలితే ఉప్పిని చేసే పిల్లలకు పెట్టి అలాగే పస్తులు ఉండేవారు. అలాంటి సమయంలో ఎవరు మా దగ్గరికి వచ్చేవారు కాదు, ఎవరు మాతో మాట్లాడేవారు కాదు. ఈ కేజీ బియ్యం పట్టుకెళ్ళి పిల్లలకైనా వండి పెట్టండి అన్నవారు ఒక్కరూ కనిపించలేదు. మాకు చాలా భయం వేసేది, ఏమైపోతామో తెలియలేని అయోమయ స్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నా బాధ ఎవరితో చెప్పాలో తెలియదు. అప్పుడు అనుకున్నాను, నాకు బంధువులు ఉన్నారు కదా, వాళ్ళని చాలా బాగా చూశాను కదా, వాళ్ళ ఇంటికి వెళితే 4 గుంచాలు బియ్యం ఇస్తారేమో తెచ్చుకుందామని బంధువుల ఇంటికి వెళ్ళాను. ఈది సుతను చూసి తలుపులేసుకునే బంధువులు కొంతమంది అయితే, అన్న అయిపోయాక వచ్చావా, మేము బయటకు వెళ్తున్నాం, మరి మేము వచ్చేదాకా ఉంటావా వెళ్ళిపోతావా అన్నవారు మరికొంతమంది. సిగ్గు విడిసి రాత్రి చెప్తున్నాను, 4 గుంచాలు బియ్యం ఇస్తారని కాదు, కానీ 4 రోజులు పెట్టి అన్నం లేక కళ్ళు తిరిగిపోయి కడుపులో పొట్లు వస్తుంటే ఇంత అన్నం పెట్టి ఒక 10 రూపాయలు నాకు బస్తార్జీ ఇస్తే మళ్ళా మా ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళు ముఖాలంకు చూస్తుంటే గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేశారండి. కడుపుకు అన్నం లేక, కాళ్ళకు జోడు లేక, బస్ ఎక్కడానికి డబ్బులు లేక, పిచ్చి వాటి కింద రోడ్డు రంపడ నడిచి వెళ్ళిన రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో నా పిల్లలిద్దరూ కంచాలు పట్టుకొని ఈదులంపడ అడుక్కోవటం ప్రారంభించారు. మందన కన్నటి కనీసం ఊరి మీద వదిలేశారు. వీళ్ళ ముఖాలకి సిగ్గైనా పెట్టలేదు దేవుడు అంటుంటే ఆ మాటలు భరించలేక పిల్లల్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి గదిలో పెట్టి తలుపేసి, మీకు దండం పెడతానమ్మా, ఎవరింటికి వెళ్ళొద్దమ్మా, మన పరువు పోతుందమ్మా అంటే ఆ పిల్లలు అనేవారు, నిన్న తినలేదు మొన్న తినలేదు, ఎంత ఆకలేస్తుందో తెలుసా, అన్నం లేకపోతే చచ్చిపోతాం కదా నాన్న అంటే వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థమయ్యేది కాదండి. అలాంటి సమయంలో కూడా తాగుడు మానలేదు, ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా జీవించేవాడిని. తినటానికి తిండి లేదంటున్నాడు, బస్ ఎక్కడానికి డబ్బులు లేవంటున్నాడు, తాగటానికి ఎలాగొచ్చినాయి ఇతనికని మీకు అనుమానం రావచ్చు. అడుక్కోవటం ప్రారంభించాను. ఎక్కడైతే ఎమ్మెల్యే గారితో పాటు కారులో తిరిగానో, ఎక్కడైతే ఎమ్మెల్యే గారు జీపులో వస్తుంటే రిబ్బన్నులు కట్టుకొని ఎర్రబొట్టులు పెట్టుకొని మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసి రేట్ చేసుకుంటూ జైజేలు కొట్టుకుంటూ గంతులు వేసుకుంటూ తిరిగానో, ఎక్కడైతే 500 కాగితం రిక్షావాడికి ఇచ్చి చిల్లర కూడా పుచ్చుకోకుండా తిరిగానో, అదే రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ మొదలుకొని ఎల్ఐసి బిల్డింగ్ దాకా నడి రోడ్డు మీద ఉన్న కొట్టుల దగ్గరికి వెళ్ళి దొంగ మందుల చీట్లు పట్టుకెళ్ళి ఇదే చేతులు చాపి, మా అమ్మ కుంట్లో బాలేదండి, నా భార్య కుంట్లో బాలేదండి, నా పిల్లల కుంట్లో బాలేదండి, హాస్పిటల్లో పెట్టమండి, మందులు ఎట్టుకెళ్ళకపోతే చచ్చిపోతారని నేను చెప్పి అబద్ధాలు ఆడాలి. కాలు పట్టుకుంటే 5-10 ఇచ్చేవారు, అవి పట్టుకొని వెళ్ళి తాగేసేవాడిని. అలాగుండగా అడుక్కోవటం కూడా వచ్చేసింది. కనపడిన ప్రతి వారంగా చేయి చాపుతుంటే వాళ్ళ సైకిల్ మీద వెళ్తూ చిల్లర డబ్బులు గిరేస్తుంటే ఆ సైకిల్ వెనకాల పరిగెట్టుకుని వెళ్ళి చిల్లరంతా ఏరుకొని తాగేసేవాడిని. బట్టి సీనన్న ఎలాగైపోయాడంటారని కొంతమంది, ఈ అదవ బతుకింటేడి చరిత్ర అయిపోయిందన్న వారు మరికొంతమంది. 2000 ఉంటే గంటలు ఆరిపేసే నాకు 2 రూపాయలు కాసు డ్రైనేజీలో పడితే రోజంతా ఎతికే స్థితి నా జీవితంలో వచ్చింది. అయినా సరే నేను ఏమాత్రం సిగ్గుపడేవాడిని కాదు. తాగుడు కోసం ఏదైనా ఏదైనా చేయటానికి సిద్ధపడ్డాను. నేనెంత తాగుబోతునంటే, మా పాపకి 3వ సంవత్సరం వయసప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు చిన్న చిన్న రింగులు కుట్టిస్తే 2 చెవులు పుల్లు పడిపోయినాయి, ఇంకా రక్తపు చుక్కలు కారటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజు ఇల్లంతా తిరిగేశాను, ఎక్కడ నాకు ₹10 కూడా దొరకలేదు. ఏం చేయాలో తెలియక మా పాపను ఎత్తుకుని ముద్దులాడుతుంటే తాగుబోతుడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చినట్టుంది కూతురని కొంతమంది, తాగుబోతుడైతే మాత్రం మనిషి కదా, తనే మారుతాలని కొంతమంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకే కపటమైన ముద్దులు నా కూతురు పెట్టాను. వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకే ఈ భుజాల మీద ఎత్తుకుని ఆడించాను. అలా లోపలికి వెళ్ళగానే మా పాపని ఇలా గోడ పక్కకి తీసుకొచ్చి ఆ చెవుకున్న రింగ్ ఇప్పుకొని వెళ్ళిపోదామని అది ఇప్పుతుంటే దగ్గరికి సుట్టేసున్న దాని మీద ఎంత ఇప్పినా కానీ రావటం లేదండి. అలా చెవు పట్టుకుంటే చాలా రక్తం బడబడా కారిపోతుంది. అది ఆడవటం ప్రారంభించింది. ఏడుస్తే ఏడు పాలకించి ఎవరైనా వస్తారేమో పట్టుకెళ్ళటకుండదని ఏడుస్తున్న పిల్ల నోరు నొక్కి ఒక్క లాగులాగానండి. బడబడా రక్తం కారిపోతుంటే మా నాన్న నన్ను చంపేస్తున్నాడని ఏడుస్తుంటే జనమందరూ అక్కడికి వచ్చి ఉమ్ములూస్తూ అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆ పాప అయితే ఎలా చేతులు జోడించి, నీకు దండం పెడతానన్న, నీ కాలు పట్టుకుంటానన్న, చచ్చిపోయేలా ఉన్నానని పారిపోతుంటే కన్న కూతురిని కానీ పసిపిల్లని కానీ చూడకుండా ఇదే చేత్తో గోడను బట్టి నొక్కి ఆ 2వ చెవిది కూడా లాక్కొని అటుకెళ్ళిపోయి అమ్మేసి తాగేసిన కసాయి తండ్రినండి నేను. నాలాంటి బ్రతికి ఒక్కరికి రాకూడదు. రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో
దేవి లాడ్జింగ్ అని ఉండేది. అందులో 2 వ్యక్తులు కాయ కొనుక్కొని గ్లాసుల్లో పోసుకొని కొంచెం తాగి మాట్లాడుకుంటూ ఉంటే ఎంగిలి మందు కూడా తాగేసి వచ్చేసేవాడిని. ఆ బల్లలు తుడిసే వ్యక్తికి 10 రూపాయలు ఇస్తే నమస్కారం సీని గారు అనేవాడు. ఏ వ్యక్తి అయితే నమస్కారం పెట్టాడో, ఏ వ్యక్తి అయితే నేను ఇచ్చే 10 రూపాయల కోసం చూశాడో, అదే వ్యక్తి ఎంగిలి మందు తాగేస్తుంటే మెడక రుమాలేసి లాక్కొచ్చి కాలుతో తన్ని బయటికి గంటేశాడు. ఆ మెట్టెల మీద దొల్లుకుంటే అలా రోడ్డు మీద పడిపోయి ఉంటే నా డబ్బుతో బాగుపడిన నా స్నేహితులు నా ఇంటికాడ తిని నా ట్రాక్టర్లు అద్దెకి తిప్పుకొని నా ఇటుక పట్టికలు అమ్ముకొని బాగుపడిన నా స్నేహితులను పడిన వారు ఆ బార్లోకి వెళుతూ వీడి బట్టీసీనైనా వీడి బతుకు ఇంతే అని తన కాలుతో తన్ని తిరిగేసి నా మంచి దాటుకుంటూ వెళ్ళిపోయారే తప్ప ఏ ఒక్కడు గుక్కడి నీళ్లు కూడా తెచ్చి నా ముఖాన్ని కొట్టలేదండి. అంత దరిద్రం నేను అనుభవించాను, అంతగా నేను పాడైపోయాను. ఒకరోజు ఉదయాన్న ఒంటి మీద చొక్కా కూడా లేకుండా రోడ్రంపుడు ఒక పిచ్చోడి కింద వెళ్ళిపోతుంటే నా బట్టి స్థలం కొనుక్కున్న వ్యక్తి రామచంద్రపురం కమ్మవారి సావరాన్న పల్ల తిరుమూర్తులు గారని ఆయన నా దగ్గరికి వచ్చారు. నేను అమ్మేసిన బట్టి స్థలంలో ఖాళీ కాలనటువంటి పాతటికి కౌరిటికి ఒక 2,000 ఇటుకి నాది ఉండిపోయింది. ఆయన వచ్చి అంటున్నారు, ఇటుకి ఖాళీ చేస్తావా లేకపోతే ఎవరికైనా ఇచ్చేయమంటావా, మేము పని పట్టుకోవాలి మాకు అడ్డంగా ఉందంటే అప్పుడు అనుకున్నాను నాది 2,000 ఇటుకు ఉంది కదా, ఎవరికైనా అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, లేదంటే వాళ్ళనే ఉంచుకొని ఎంతో కొంత డబ్బులు ఇమ్మందామని ఒకరోజు ఉదయాన్నే బట్టి దగ్గరికి వెళ్ళాను. ఇంకా పని పట్టలేదు, ఎవరు అక్కడికి రాలేదు. సరే ఎవరైనా వస్తారు కదా అని అక్కడే కూర్చున్నాను. అలా కూర్చున్న నాకు నా గతమంతా జ్ఞాపకం వస్తుంది. అక్కడే నా తల్లి నన్ను, నా తమ్ముడిని, నా చెల్లెల్ని ఎత్తుకుని గోరుముద్దలు తినిపించి మమ్మల్ని పెంచిందండి. 1000 మందికి అన్నం పెట్టాం, లక్షల రూపాయలు సహాయం చేశాం, ఎంతో మందికి బతుకుదెరువు కల్పించాం. ఎక్కడైతే బాగా బ్రతికానో, ఎక్కడైతే 10 మందికి అన్నం పెట్టానో అదే స్థలంలో ఒక ముద్ద అన్నానికి నోసుకోలేని దౌర్భాగ్యుడిగా కూర్చున్నాను. అందరిలాగే పుట్టాను, అందరిలాగే పెరిగాను, అందరూ బాగానే ఉన్నారు, కానీ నేనే పాడైపోయాను. ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది? ఇంకెవరు నన్ను ఆదరించేవారు లేరా, చేరదీసేవారు లేరా, జాలి చూపేవారు లేరా? ఇక మరణమే నా గతాన్ని ఏడుస్తూ మరణాన్ని ఎత్తుకుతూ కూర్చున్న నా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారండి. ఆయన వచ్చి అంటున్నారు, యేసుప్రభు గుడికి ఇటుకి కావాలి బాబు, ఇస్తావా అని అడిగారు. యేసుప్రభు అంటే నాకు ఇష్టమేనండి, కానుకలు వేస్తానండి దేవుడి కంటే. ఆయన అంటున్నారు, నీ కానుకలు కాదు కావాల్సింది, నీ హృదయాన్ని ప్రభు కన్నారు. యేసుప్రభు అంటే ఎవరనుకుంటున్నావు? ఈ భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు. ఓ తల్లిలా మనల్ని కన్నాడు, తండ్రిలా పెంచుతున్నాడు. అటువంటి దేవుణ్ణి కాదని కర్మ మనం తెచ్చుకుంటున్నాం. ఈ మాటలు నీతో చెప్పే నేను పుట్టుకతో క్రైస్తవుణ్ణి కాదు, విగ్రహారాధికుణ్ణి. నా ఒళ్ళంతా శర్మయాది వచ్చేసింది, నా భార్యకు పిస్లియాది వచ్చింది, నా కుమార్తె గుండెల్లో నిప్పు వచ్చేది. 1000 రూపాయలు ఖర్చు పెట్టాను, ఎన్నో మందులు వాడాను, ఎంతో మంది డాక్టర్లు సంప్రదించాను, ఎక్కడా తగ్గలేదు. కానీ యేసు ప్రభు నా రక్షకుడిగా చేసుకున్న తర్వాత నా శర్మయాదంతా తగ్గిపోయింది, నా భార్యకు పిస్లియా తగ్గిపోయింది, నా కుమార్తె గుండెల నిప్పు రావడం తగ్గిపోయింది. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, శక్తిమంతుడు, పాడైపోయిన జీవితాల్ని బాగు చేసే దేవుడు. నజరేయుడైన యేసు ఒక్కడే. నువ్వు నిరాశలో ఉన్నావని, బాధల్లో ఉన్నావని నాకు అర్థమవుతుంది. యేసు ప్రభువారిని ఆరాధించడం మొదలుపెట్టు బాబు అని యేసయ్యను గురించిన మాటలైన నాతో చెప్పడం ప్రారంభించారు. అందులో ఒక మాట నా హృదయాన్ని బలంగా తాకింది. ఒక ఆలోచన నాకు వస్తుంది. ఒక తల్లి 9 మాసాలు మోసి తన చనిపోయే స్థితిలో బిడ్డకి జన్మనిస్తుంది. తన సర్వసుఖాన్ని విడిచి ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తే ఆడు పెద్దవాడయ్యాక ఆ తల్లిని తనటాకు సిద్ధపడుతున్నాడు. అలాగే నన్ను కన్న దేవుణ్ణి దేవుడు కాదని కూటాలు పెడుతున్న పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు కట్టించేసి బైబిల్ పట్టుకొని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలని, చివరికి తింటానికి గుప్పడి మెతుకులు కూడా లేకుండా ఇంత భయంకరమైన శాపానికి గురయ్యాను. నా రాత్రి చాలా ఏడ్చాను. అది మొదలుకున్న పాస్టర్ గారు మళ్ళీ చాలాల వరకు నాకు కనిపించలేదండి. ఈలోగా నేను ఈ రోడ్ రంపుడు వెళ్తుంటే నా స్నేహితులు అనబడిన వారు పక్క రోడ్ రంపుడు వెళ్ళిపోయేవారే తప్ప ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. కళ్ళు మూసుకుంటే చాలు నా పిల్లలు బస్టాండ్ లంపడి వెళ్ళి మా అమ్మ నాన్న చచ్చిపోయారండి, మాకేమైనా సహాయం చేయండి అని అందరి కాళ్ళు పట్టుకొని అడుక్కున్నట్టు నాకు కనిపించేది. కళ్ళు మూసుకుంటే చాలు మా అమ్మమ్మ ఆ ఇంటికి వెళ్ళి మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లొద్దండి, కొంచెం అన్నం పెడితే చాలు మీ ఇంటి పని అంతా మేమే చేస్తామన్నట్టు కనిపించేది. ఆ వేదన భరించలేక, బాధ భరించలేక పువ్వులమ్మని కాడ పుల్లలమ్మలేం. ఎంతోమంది నా దగ్గరే బ్రతికినప్పుడు నేనెవరి దగ్గరికి వెళ్ళి పని చేయగలను? నాలాంటి వ్యక్తి బతకూడదు, చనిపోవాలని నిర్ణయించుకున్నాను. 98 జూలై 16 లక్షవారం రాత్రి, ఈ రాత్రితో బట్టేసిన చరిత్ర అయిపోయింది. ఏదైనా తాగి చచ్చిపోదాం అనుకుంటే నా మనసు అంటుంది, నువ్వు చనిపోతే నీ కుటుంబం అంతా అనాథులైపోతారు కదా అంటుందండి. అయితే వాళ్ళకి ఏదైనా ఇసుమిచ్చి చంపేసి
తర్వాత నేను చనిపోదాం అనుకున్నాను. వాళ్ళని చంపే ముందైనా కడుపుడు ఆకలితో ఉన్నారు, ఇప్పుడు మెతికిలు పెడతామన్న మనసు హెచ్చరిస్తుంటే రాత్రి 9 గంటలకు రామచంద్రపురం వెళ్ళాను. ఓ ఫ్రెండ్ కనపడితే ఒక 50 రూపాయలు ఇవ్వరా, కడుపుడు ఆకలితోంది కుటుంబం అంటే ఎకిలితనంగా నవ్వుతున్నాడు. అలా నవ్వొద్దురా, ఎలా బ్రతికానో నీకు తెలుసు, ఎంతమందిని పెంచానో నీకు తెలుసు. 4 రోజులు పెట్టి అన్నం లేక పిల్లలు ఏడుస్తున్నారు. రేపొద్దున నువ్వు ఇచ్చినా పుచ్చుకోవటానికి మేమెవరు ఉండాం, ఒక 50 రూపాయలు ఇవ్వరా అని అరగంట సేపు బ్రతిమాల అందరిలాడు కాళ్ళు పట్టుకుంటే 50 రూపాయలు ఇచ్చాడు. 50 నా చేతికి వచ్చేంత వరకే నా భార్య ఆకలి, నా పిల్లల ఆకలి నాకు కనిపించింది. 50 నా చేతికి రాగానే నాకు మరలా బ్యాందీ షాపే కనపడుతుంది. పుల్లిగా తాగి రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళాను. ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు. నాకంటే ముందు చనిపోయారా అనుకుంటే మా కర్మ ఇంతే నేడుస్తున్నారు. నా మనసు రకరకాల ప్రశ్నలు నన్ను వేస్తూ ఉంది. ఈ ఒక్క రాత్రి నా తాగుడు మానేలకు అన్నం పెట్టలేనుడివి, వీళ్ళని చంపే హక్కు ఎవరిచ్చారు నీకన్నా మనసు హెచ్చరిస్తుంటే వీళ్ళని చంపను కానీ నేనే చనిపోతానని లెగిసిలా గది నుంచి బయటకు వస్తూ ఆ తాగిన తిమ్మిరిలో అక్కడే పడిపోయాను. అలా పడిపోయిన నా దగ్గరికి ఎవ్వరూ రాలేదు, కానీ ఒక పెద్ద ఆయన వచ్చారు. పడిపోయిన నా తల ఆయన ఒళ్ళో పెట్టుకొని ఇలా అవసరపట్టి మీ చేయి పెట్టాయని అంటున్నారు. యేసు ప్రభు అంటే నిజమైన దేవుడని నీ హృదయంలో అనుకుంటున్నావు కదా, చర్చికి ఎందుకు వెళ్ళట్లేదని అడిగారండి. తుళ్ళుబడి పైకి లేసాను. 3:30-4 అవుతుంది సమయం. ఆ రాత్రి ఏం జరిగిందో ఈ రాత్రికి నేను ఊహించలేను, దాన్ని వర్ణించలేను. చుట్టుపక్కల చూస్తుంటే ఎవరు నాకు కనపట్టలేదు, కానీ బలమైన కార్యం ఆ రాత్రి నా జీవితంలో జరిగింది. అంతవరకు నేను తాగేసి ఉన్నాను, నా నోరు కూడా వాసన అనిపించట్లేదు. అప్పటి వరకు చనిపోదాం అనుకున్న ఆలోచన నాకు లేదు, కానీ బ్రతకాలన్న ఆశ, ఎప్పుడెలుగు వస్తుందా చర్చికి వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందామన్న ఆశ నా హృదయంలో బయలుదేరింది. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా బట్టి దగ్గరికి వచ్చి యేసు ప్రభు మాటలు చెప్పిన పాస్టర్ గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. 4 రూపాయల సిటీ బస్ టికెట్, 40 పైసలు కూడా నా దగ్గర లేవండి. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఒకసారి యేసు ప్రభు గుడికి తీసుకెళ్ళరా, గుళ్ళు అడుగు పెడితే సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుందిరా అన్నప్పుడు ఆడన్నన్ను వేదంటే చేశాం, ఏది నీ బ్రతుకును మార్చలేదు, కానీ యేసు ప్రభు మారుస్తాడా, నీలాంటాడు చనిపోవటమే తప్ప నీ బ్రతుకు మారదురా అన్నాడండి. అలా కాదు, నన్ను ఒక్కసారి తీసుకెళ్ళరా, గుళ్ళు అడుగు పెడితే సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుందిరా అని ఏడ్చినప్పుడు అతను నన్ను తీసుకొని వెళ్ళాడు. అతను ఏరుపల్లి పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా, ఇన్ఛార్జి ప్రెసిడెంట్గా చేశాడు. ప్రజెంట్ అతనికి డిస్ ఉంది, దేవు గోవింద నరసింహరాయలు అతని పేరు. అతను నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు ఇద్దరం కూడా అలా రోడ్డు మీద బస్ దిగి ఇలా చర్చిలో అడుగు పెడుతున్నాం. యేసు ప్రభుని ఎలా ప్రార్థిస్తారో, ఎలా ఆరాధన చేస్తారో నాకు తెలియదు, కానీ ఏడుస్తూ ఒకే మాట అన్నాను, యేసయ్య ఎంతో మందిని నమ్మి నేను మోసపోయాను తండ్రి, చివరికి నీ దగ్గరికి వస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నా చేతులు విడిచిపెట్టక ప్రభు అని ఏడుస్తుంది నా చర్చిలో అడుగు పెట్టాను. ఆ పాస్టర్ గారు నాకు ఎదురైనప్పుడు నమస్కారం అన్నంటే తిరిగి నమస్కారం కూడా పెట్టకుండా కౌగిలించికి తీసుకెళ్ళి కడుపు నిండా ముందు అన్నం పెట్టారండి. అన్నం తిన్న తర్వాత ఆయన అంటున్నారు, ఏం జరిగింది బాబు అలా ఉన్నావే, నీకోసం ప్రార్థన చేస్తాను చెప్పినప్పుడు ఏం చెప్పనండి, ఆస్తి అంతా పోయింది, 1,80,000 అప్పులైపోయాను. అప్పులను చూస్తే కాలర్ బొట్టు కొడుతున్నారు. పెద్ద చెల్లికి 40 ఏళ్ళు కట్నం ఇవ్వలేదని కాపురం వదిలేస్తానని కౌరు పంపుతున్నారు. చిన్న చెల్లికి పెళ్లి చేయలేదని హాలం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలీదు. నాకైతే మీరు అన్నం పెట్టారు, కానీ 4 రోజులు పెట్టి ఇంటికాడ అలాగే పస్తులు ఉన్నారండి. మీరు ప్రార్థన చేస్తే మేము చచ్చిపోదాం అనుకుంటున్నామండి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు జీవము గల దేవుడి దగ్గరికి వచ్చావు, నా యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రమో తోసివేయని అంటున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. ఈ భూమికి ఆకాశానికి మహారాజైన దేవుడు నీ దరిద్రానంతటిని తీసేస్తాడు. కనురెప్ప పాటలో మబ్బు తొలగినట్లుగా నీ అప్పులన్నీ తొలగించి నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి ఆయన ఒక్కడే సమర్థుడని యేసుని గురించిన మాటలు చెప్పి ప్రార్థన చేసి 3 గుంచాల బియ్యం మాకిస్తే ఆ రాత్రి ఇంటికి వెళ్ళి మేము అందరం కడుపు నిండా అన్నం తిన్నాం. 16వ తారీఖు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. 17వ తారీఖు నేను చర్చికి వెళ్ళాను. 18వ తారీఖు అనగా యేసు ప్రభుని ఎరిగిన 3వ రోజు ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. అలా మా ఇంటికి వచ్చి యేసు ప్రభుని గురించి కొన్ని మాటలు మాకు చెప్పి మా కోసం ప్రార్థన చేసి వెళ్ళారు. అది మొదలుకొని మేము అందరం కూడా యేసు ప్రభుని వెంబడించాం. మందిరానికి వెళ్ళటం ప్రారంభించాం. ఒకరోజు మందిరంలో మోకరించి వచ్చి రాని ప్రార్థన, చిన్న ప్రార్థన, నీవు తప్ప మాకు దిక్కులేదు ప్రభా, ఏం చేసినా నీ చిత్తమే నాయనా అని వెనుతిరిగి చూడలేని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ మహాదేవుడైన యేసయ్య మీద ఆనుకున్నాం.
నాకు పట్టుకున్న దరిద్రం అంతా వదిలిపోయిందండి. దేవునికి స్తోత్రం. అలా దేవుని సన్నిధిలో ఉన్న మాతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీకు రక్షణ ఉందా? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు, జాగ్రత్త అని దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తుంటే మాకు చాలా భయం వేసింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు బాప్తీసం కావాలంటే రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలో బాప్తీసం పొందేదిగా సిద్ధపడండి అన్నారు. నేను, నా భార్య, మా అమ్మ, అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురు కూడా బాప్తీసం పొందటానికి సిద్ధపడ్డాం. ఈలోగా మా బావగారు మా పెద్ద చెల్లిని తీసుకొచ్చి ఇడిచిపెట్టేశారు. 40 ఏళ్ళు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళను అన్నారు. మమ్మల్ని లవ్వులు పాలు చేయొద్దండి, మాకు అసలు తినటానికే లేదండి, ఎప్పటికప్పుడు మీ డబ్బులు ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోండి బాబుని బ్రతిమలాడితే 40,000కి 40 పైసలు తక్కువ వచ్చిన మీ చెల్లి నీ ఇంటికాడే ఉంటుందని బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు మా బావ. మా అమ్మమ్మ వచ్చి అంటుంది, నువ్వు చూస్తే బాప్తీసం అంటున్నావు, చెల్లి కాపురం చూస్తే ఎలాగయింది, ఎలాగరా అంటే మా చెల్లి నా దగ్గరకు వచ్చి చెప్పిన మాటలేంటో తెలుసా? నువ్వు బాప్తీసం పొందినా పొందకపోయినా 40 ఏళ్ళు ఇస్తేనే కానీ బావ నన్ను కాపురానికి తీసుకెళ్ళడు, అది అలా ఉంచు, తాగుబోతువైన నిన్ను మార్చిన దేవుడు గొప్ప దేవుడు, వెళ్ళి ముందు రక్షణ పొందరా అని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. వెంటనే వెళ్ళి నేను, నా భార్య, మా అమ్మ, అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురం కూడా బాప్తీసం పొందాం. నీటిల నుంచి పైకి వస్తూ యేసు ప్రభుని మా నాన్నగా చేసుకున్నానండి. నేను పడిన బాధ, నేను అనుభవించిన కష్టం, నేను భరించిన దరిద్రం అంతా నా తండ్రి మీద మోపి, నా భారం ఆయన మీద మోపి నీటిల నుంచి పైకి వచ్చి 250 మంది విశ్వాసాలు అక్కడ ఉంటే వారి చేతులు పట్టుకొని నా కోసం, మా చెల్లి కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు వారందరూ ఎలుగెత్తి కన్నీటితో ప్రార్థన చేశారు. రక్షణ పొందనన్న ఆనందం, సంతోషం నాకు ఉంది, కానీ మా చెల్లి కాపురం పోయిందన్న బాధ నన్ను వేధించేస్తుంది. నా చెల్లి కాపురాన్ని నిలబెట్టు నాన్న అని మనసులో ప్రార్థించుకుంటే వెళ్ళిపోతున్నాను. అంత దూరాన మా ఇల్లు ఉందనగా ఇక్కడి నుంచి చూస్తుంటే మా చెల్లెల మామయ్య గారు మోటార్ సైకిల్ మా ఇంటి దగ్గర స్టాండ్ వేస్తుంది. అతడు అన్యుడు, విగ్రహారాధికుడు, యేసు ప్రభు అంటే పడని వ్యక్తి. పెళ్లి పెద్దని తీసుకొచ్చి పెద్ద పెద్ద కేకలేసి బూతులు తిడుతున్నారు. అంత దిక్కులేనేదో పెళ్ళిలా చేశాడు, కట్నం నెమ్మను విడాకులే నెమ్మని అంటుంటే ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆ ఎదవ చేసిన పనికి ఆ పిల్ల కాపురం పోయింది. కట్నం ఇవ్వకపోతే ఎవరు మాత్రం వేలుకుంటారన్నప్పుడు నేను ఇలా బైబిల్ పట్టుకుని వెళ్తూ ఆగిపోయాను. రక్షణ పొందనన్న సంతోషంతో నేనొస్తే ఇప్పుడు వచ్చారంటే ఈయన ఈ గ్రంథాన్ని నా చేతిలో చూస్తే మొత్తం మా చెల్లి కాపురం పోతుందని వారికి భయపడి బైబిల్ వెనకాల దాసేస్తున్నాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. తిరిగి వాడి కింద దాక్కుంటావని నిన్ను పిలవలేదు, ధైర్యంగా ప్రకటించన్నాడు నా దేవుడు. ఆయన అన్న మాటను బట్టి బూతులు తిడుతున్న వ్యక్తి ముందు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాను. ఆయన తిడతా ఆగి ఏంటదని అడిగారు. ఇది బైబిల్ అండి, నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి అంటే అన్యుడు, విగ్రహారాధికుడు, యేసు ప్రభు అంటే పడని వ్యక్తి, అప్పుడు వరకు పచ్చి బూతులు తిట్టిన వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు బాగుపడతావు, ₹10 కట్నం మాకు అక్కర్లేదని వెంటనే కాపురానికి తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. పండగ బట్టలు పెట్టలేదని పుట్టింటికడ తమ భార్యలు వదిలేసే రోజునండి ఇవి. ఇంతవరకు 40,000కి 40 పైసలు తక్కువ వచ్చినా మీ చెల్లిని ఇంటికాడే ఉంటుందని చెప్పిన మా బావ ఈ రోజు కచ్చిపితో శుద్ధ ఆయనే కొని నాకు పంపేలా దేవుడు ఆ కుటుంబాన్ని మార్చేశాడు. అదే చెల్లి గర్భిణీగా ఉన్నప్పుడు 4 నెలలు ఉమ్మునీరు పోతే తల్లి బిడ్డ కూడా బతికిదన్నారు. అన్న హాస్పిటల్లో తిరిగి చివరికి రామచంద్రపురం స్టాన్లీ గారి భార్య రేణుకాదేవి దగ్గరికి తీసుకెళ్తే వారు బతకదన్నారు. మంచి మందులు అడదామంటే మా దగ్గర డబ్బులు లేవు. మా చెల్లిని మడత మంచం మీద పడుకోబెట్టి కాళ్ళ తలంపులు ఇటుక బిడ్డలు ఎత్తిపెట్టి అలాగే ఉపవాసంతో ప్రార్థన చేసేవాడిని. ఎంతోమంది చల్లాయి నీళ్లు పోసుకున్నప్పుడు ఎన్నో కేజీల స్వీట్లు ఎట్టుకెళ్ళిచ్చాను నీ చేత్తో. మా చెల్లికి ఒక మిఠా వండి పెట్టుకునే దిక్కు కూడా నా దగ్గర లేదండి. మా చెల్లి చూస్తుంటే రేపు చచ్చిపోతానన్నా, ఎల్లుండి చచ్చిపోతానన్నయ్య అని ఏడ్చేది. చాలా ఏడుపు వచ్చేది. అలాగే ఉపవాసంతో దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. తాగుబోతుని నన్ను మార్చవు కదా నాన్న, చెల్లి కాపురాన్ని నిలబెట్టావు కదా నాన్న, ప్రాణాన్ని కూడా పోయినా అని ప్రార్థన చేసినప్పుడు డెలివరీ సమయంలో రిక్షాకి ఇవ్వడానికి ₹10 కూడా మా దగ్గర లేవండి. అమ్మని చెల్లిని రిక్షా ఎక్కించి చిన్న బాబులిద్దరిని కూడా పంపించి నేను ఆ ఊరు అడ్డుపడ్డాను. మా చెల్లి సాగు బతుకులుంది, సహాయం చేయండి అని అడుక్కుంటే ఆ రోజుల్లో ₹70 ఇచ్చారు. ఆ ₹70 చేత్తో పట్టుకుని గుండెలు బాదుకుంటూ నా చెల్లిని బ్రతికించు నాన్న పరిగెత్తుకుని వెళ్తుంటే ఆ 2 బాబులు నాకు ఎదురొచ్చి అంటున్నారు, రిక్షా దింపగానే పురుడు వచ్చేసింది అన్నయ్య అని చెప్పారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బిడ్డ అడ్డం తిరిగింది, పెద్ద ప్రశ్న పడుతుంది, 10,000 కావాలంటే నా చెల్లి నాకు దక్కునా? గబగబా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మతో అంటున్నాను, ఎలా పడ్డామో మీ పాటలు ఎవరిచ్చారమ్మా?
నాకు తెలియకుండా ఎక్కడ తెచ్చావమ్మా అంటే మా అమ్మ అంటుంది, పెద్దడు నువ్వు కంగారు పడకు, దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. ఈ ధర్మ హాస్పిటల్ అట మనమేం అక్కర్లొద్దు కానీ తిరిగి ఆళ్ళే మనకు 300 ఇస్తారట అని చెప్పింది మా అమ్మ. తాగుబోతునైన నన్ను ఒక్క రాత్రి మార్చాడండి యేసయ్య. నా చెల్లి కాపురాన్ని ఒక్క నిమిషంలో నిలబెట్టాడు యేసయ్య. నా చెల్లికి ప్రాణాన్ని పోసాడు యేసయ్య. 12 బిడ్డలు, 2 బిడ్డల్ని ఇచ్చాడు యేసయ్య. ఆసుపత్రిలోనే మోకరించాను. ఇంత గొప్ప దేవుడు అని నాకు తెలియదు ప్రభా. ఇన్ని గొప్ప కార్యాలు నాకే చేస్తున్నావా తండ్రి? ఇన్ని మేలులు నీ ద్వారా పొందిన తర్వాత నేను మళ్ళా తప్పుడు పనులు చేస్తే నీ నామానికి అవమానం వస్తుంది ప్రభా. స్వార్థంతో అడుగుతున్నాను అనుకుంటావో ఏమనుకుంటావో నాకు తెలియదు, కానీ 1,80,000 అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీరే మార్గం చెప్పు తండ్రి అని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు మళ్ళా నేను ఇటుక బట్టి చేస్తున్నట్టే దర్శనాన్ని చూపించారు. ఎలా చేయగలను? బట్టి అమ్మేశాను కదా బట్టి అంటే, ఆ బట్టి కొనుక్కున్న వ్యక్తి ఒక రోజు ఉదయం నా దగ్గరికి వచ్చి, ఈ బట్టి మేము చేయలేమండి, మగతా ఇద్దరు కానీ మీరే చేసుకోండి, పెట్టుబడి కూడా ఎంత పెట్టమంటారో చెప్పండి, నేనే పెడతానని ఆ బట్టిని మరలా నాకు అప్పగించారు. ఏ స్థలాన్ని అయితే అమ్మేశానో అదే స్థలాన్ని రెంట్కి తీసుకొని యేసయ్య నామములో ప్రార్థన చేసి పని చేయటం ప్రారంభించాను. 1 నెల వ్యాపారం చేసేసరి ప్రభు మళ్ళా ఒక ట్రాక్టర్ కొనుక్కున్నట్టుగా దర్శనాన్ని చూపించాడు. ఎలా కొనగలను ట్రాక్టరు? నా బ్రతుకంతా శ్మశానం అయిపోయింది కదా అంటే, శూన్యంలో సృష్టిని చేసిన దేవుణ్ణి నేనని ఆయన నాతో మాట్లాడారు. మరుసటి రోజు ఉదయాన్నే 4 వ్యక్తులు 20,000 రూపాయలు తెచ్చి, ఇది వడ్డీ కాదండి, బౌంటీ ఇద్దరిగా లేకపోతే పెట్టుబడి పెట్టుకోండి అని ఇస్తే, ఆ 20,000 పట్టుకెళ్ళి రామచంద్రపురం ప్రసన్న విఘ్నేశ్వర ఫైనాన్స్ కంపెనీలో 65,500కు ఒక డొక్కు ట్రాక్టర్ నేను కొనుక్కున్నాను. ట్రక్కు రేకులన్నీ పోయి ఉండేవి, ఒక్కో టైరుకి ఇంతంత బెజ్జాలు ఉండేవి. అందరూ హేళన చేసేవారు, ఈ డొక్కు ట్రాక్టర్ ఎవరో కేకేకండి, కిలోమీటర్ వెళ్ళేసరికి ట్రక్కులు ఉన్న వాళ్ళు కిందడిపోతారు, టైర్లు కూడా పేలిపోతాయని హేళనకరంగా మాట్లాడేవారు. సీబకుల సంచిలో బైబిల్ పెట్టుకొని ప్రార్థన నూనెకి కూడా పట్టుకొని పొద్దున్నే వాక్యం చదివి ఆ నూనె సిలివేసి సొంతంగా నేను నడుపుకోవటం ప్రారంభించాను. ప్రభు నా మీద కనికరబడి కొబ్బరి ఒక కాంట్రాక్ట్ ఒకటి నాకు ఇప్పించారు. పెనమల్ల, జగన్నాథగిరి, దాక్షారం, రామచంద్రపురం, వేలంగి అనే ప్రాంతాల నుంచి 50 ఇటుక బట్టెలు కొబ్బరి డొక్కేసేవాడిని. అక్కడి నుంచి ఇటుక తెచ్చి బయట అమ్మటం. అలా అందరూ యాలం చేసిన డొక్కు ట్రాక్టరు 4 నెలల 15 రోజులు టైరు గాలు కూడా తగ్గకుండా తిప్పాడండి నా దేవుడు. దేవునికి స్తోత్రం. 4 నెలల 15 రోజులు ఒక డొక్కు ట్రాక్టర్ పనిచేస్తే 1,45,000 రూపాయలు అప్పులు తీర్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఆ డొక్కు ట్రాక్టరు 3,000 రూపాయలు తెచ్చేది. కొత్త ట్రాక్టర్లు పని ఉండేది కాదు. 500 ఉంటే చాలనుకుండేవారు, ₹10 పని లేక పక్కన పెట్టేసేవారు. ప్రభు నాకు ఇచ్చిన డొక్కు ట్రాక్టర్ ప్రతిరోజు 3,000 తెచ్చేది. ఎందుకు ప్రభు ఇంత డబ్బు ఇస్తున్నావంటే, నువ్వు బాధల్లో ఉన్నావని పంపిస్తున్నానన్నారు ప్రభు. ఆ కొత్త ట్రాక్టర్లకు ఇంతకు లేదని అడిగితే, యెహోవా ఆశీర్వాదమున ఐశ్వర్యమునిచ్చును, నరులు కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని, యెహోవా ప్రతి వస్తువు దాన్ని పరినిమిత్తం చేసాను, నీ అప్పులు తీర్చడానికి డొక్కు ట్రాక్టర్ చేశాను అన్నారు ప్రభు. ఏలియాని కాకుల ద్వారా పెంచావని విన్నాను, చదివాను, ఇప్పుడు కల్లారా చూస్తున్నాను ప్రభా. ఈ డొక్కు ట్రాక్టర్తో మమ్మల్ని పెంచుతున్నావా ప్రభా అని ఎంతగానో ప్రభుని స్తుతించాను. అలా పతనమైపోయిన నా జీవితంలోనికి యేసు ప్రభు ప్రవేశించారు. పందివలే రోతలకు దొర్లుతున్న నన్ను గొర్రెపిల్లగా మార్చాడు. చీకటి కమ్మిన నా కుటుంబంలో నీతి సూర్యుడిగా ఉదయించాడు. క్రమక్రమముగా నా జీవితాన్ని ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 2003 ఆగస్టు 17వ తారీఖున ప్రభు సేవ చేయమని పిలిస్తే ఇటుక బట్టి వదిలేశాను, ట్రాక్టర్ అమ్మేశాను. ఒక ఆటో ఉండేది, ఆటో కూడా అమ్మేసి ఉన్న బాకీలన్నీ తీర్చేసి అదే గ్రామంలో చిన్న తాటాకులు పాకేసి సేవ ప్రారంభించాం. ఆ చిన్న తాటాకుల పాకను దేవుడు ఈరోజు పెద్ద మందిరంగా మార్చాడు. నా పిల్లలిద్దరూ, ఒకరు 8వ తరగతి, ఒక 7వ తరగతి చదువుతున్న వయసులో 2005 మార్చి నెల 15వ తారీఖున ఇద్దరూ రక్షణ పొందారు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్న వాగ్దానాన్ని దేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము క్రొత్తవాయినని బట్టీసీనుగా పతనమైపోయిన నా జీవితాన్ని అంతం చేసి అరుణ్ కుమార్గా కొత్త జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చారు. చివరికి చిన్న చెల్లి పెళ్లి విషయంలో ఎలా చేయను ప్రభు అని ప్రార్థిస్తున్నప్పుడు ఒక గొప్ప సంబంధాన్ని దేవుడు పంపించాడు. వారు రాగానే 10 లక్షల కట్నం అడిగారు. వారికి ఉన్న స్తోమతకి ఇవ్వాలి, కానీ వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఎందుకో మాకు జాలేస్తుంది, 5 లక్షలు ఇవ్వగలరా అన్నారు. పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, మంచి ఛాన్స్ కొట్టారు, ఒప్పుకోండి, వదలకండి, పోనవ్వకండి సంబంధం అంటే, నేను ఇంకా 5 లక్షలను తింగరుడికి చూస్తూ ఉండిపోయాను. వాళ్ళు అంటున్నారు, మిమ్మల్ని చూస్తే ఎందుకో మాకు ఇంకా జాలేసేస్తుందండి, 3 లక్షలు ఇస్తారా అన్నారు. 30 రూపాయలు కూడా లేవండి అని లెగి చెప్దాం అనుకుంటే, మీరేం చెప్తారో మాకు తెలుసు, కూర్చోండి, మా డబ్బు మాకు చాలు,
రூపాయి కట్నం మాకు అక్కర్లొద్దని పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకుని ఉచితంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అలా దేవుడు నా జీవితంలో ఎన్నెన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇవి అబద్ధాలు కాదు. హృదయం నిండితే నోరు మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది. దేవుడు చేసిన కృతజ్ఞత ఏ హృదయంలో ఉంటే ఆ నోరు అలా మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఎమ్మెల్యే తోట తిరుమూర్తి గారు కూడా తిరిగాను, తెలుగుదేశం ప్రెసిడెంట్గా చేశాను, హెచ్ఏ కమిటీ చైర్మన్గా చేశాను, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించాం, దాని మీద నేటికి బద్దిరెడ్డి శ్రీని అని పేరు ఉంటుంది. అలాగే కామెరీలు వేస్తే వెళ్ళొస్తారు మందుకి, ఆ మందు ఇచ్చే డాక్టర్ గారు గుండుబోలు నాయుడు కాపుతో తిరిగాను నేను, ఆయనకి తెలుసు నా బ్రతుకు. రామచంద్రపురం మోడర్న్ కాలేజీకి 1000 ఇటుకి 165 రూపాయలు చొప్పున ఇటుకి తోలిన మొట్టమొదటి బట్టి వాండరని నేను. 12 మంది డ్రైవర్లు, 70 మంది పనివారు, 3 ట్రాక్టర్లు, పెద్ద ఇటుక బట్టి ఉండేది. మోటార్ సైకిల్ మీద కాలు కూడా కింద పెట్టకుండా తిరిగాను, అక్కడే అడుక్కున్నాను. ఈరోజు మళ్ళీ అక్కడే సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక్కడే బతుకులు మార్చే దేవుడని ప్రకటించే మహాభాగ్యాన్ని ఈ దినాన దేవుడు నాకు అనుగ్రహించాడు. దైవ ప్రేమ సన్నిధి అనే బ్యానర్ పై ఓనిగా ఒంటరిగా నేను సేవ చేస్తున్నాను. ఏరుపల్లిలో మా ఇంటి దగ్గర ఒక మందిరం, మెండపేట దగ్గర నేల్టూర్ అనే ప్రాంతంలో ఒక మందిరం, అలాగే వెంకటాయపాలెం ఎమ్మెల్యే తోట తిరుమూర్తి గారి ఇంటి సరిహద్దుల్లోనే ఒక 30 లక్షలతో ఒక మందిరం కట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. 3 చోట్ల ఆరాధన జరుగుతుంది. నేటికి 5 రాష్ట్రాలు వెళ్ళైన మాటలు ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇంతవరకు నా సాక్ష్యం ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నా దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో చెప్పనా? 98వ సంవత్సరం రామచంద్రపురం నడి రోడ్డు మీద ఎవరు కనపడితే వాళ్ళు కాళ్ళు పట్టుకొని 2 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి, పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు, గెంజి కాసుకొని పెంచుకుంటానని చెయ్యి చాచి అడుక్కున్న నన్ను ఈరోజు ఒక 100 మంది నాతో చెప్పకుండా నన్ను చూడటానికి నా ఇంటికి వస్తే ఇంట్లో కాలు బయట పెట్టకుండా 2 గంటల్లో భోజనం పెట్టే స్థితిలో నా దేవుడు నన్ను పెట్టాడు. దేవునికి స్తోత్రం. పెంటకుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడనన్న వాగ్దానాన్ని దేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. కనుక ఇంతవరకు సాక్ష్యమైన మీ అందరికీ వందనాలు. నా కోసం, నా కుటుంబం కోసం, నా పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా తాగుబోతులు ఎవరైనా ఉండి మాటలు ఆలకిస్తూ ఉంటే, నా ప్రియమైన అన్న, నా ప్రియమైన తమ్ముడా, నా ప్రియమైన స్నేహితుడా, నీ 2 కాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను, తాగుడు మానేయి. తాగుడు దరిద్రాన్ని తెస్తుంది, తాగుడు విక్రంతల పాలు చేస్తుంది, తాగుడు అవమానాన్ని తెస్తుంది. సరదా అంటూ, సంతోషం అంటూ, ఎవడో పోయించాలని ఒకరోజు, ఎవరికో పోయించాలని ఒకరోజు, లాభం వచ్చిందని ఒకరోజు, లాస్ వచ్చిందని ఒకరోజు, నీ ఇష్టానుసారంగా తాగుతున్నావే కానీ ఇంటికాని నీ భార్య, పిల్లలు, తల్లి, చెల్లెళ్ళు తిన్నారో ఉన్నారో ఏ రోజైనా ఆలోచించావా? అలా ఆలోచించకపోతే ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనసు పెట్టి ఆలోచించు. తాగుడు ఎంత దరిద్రాన్ని తెత్తదో ఒక మాట చెప్తాను. నా ఇటుక బట్టిలో ఆయన కావుడు మోసేవాడు. అతనికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మక్కుర్రాడు. 2 పిల్లలు పెద్ద మనిషి పెళ్లిడికి వచ్చారు. అతను రోజుకు 500 సంపాదించేవాడు, 500 తాగేసేవాడు. రామచంద్రపురం ఒక రోజు నాకు కనపడినప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను గూర్చి అతనికి చెప్పు అని. ఇంతమంది జనమున్నారు ఇక్కడ, అతనేమో తాగటానికి వెళ్తున్నాడు, నేను చెబితే మాత్రం మాంతాడా ప్రభు అంటే నీ వంతుకు చెప్పేసి వచ్చేయమన్నాడు ప్రభు. వెళ్ళాను, 2 చేతులు పట్టుకున్నాను. అన్నయ్య, ఎలాగుండేది నా బ్రతుకు, ఎలా మారింది, కళ్ళారా చూస్తున్నావు అన్నట్టు నీకు ఎప్పుడు చెప్పలేదు, కానీ దేవుడు ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నాడు, మారిపన్నయ్య, మానయ్య అన్నయ్య, దాని జోలికి వెళ్ళొద్దు అన్నయ్య అంటే అతను ఏమన్నాడో తెలుసా? చూడు బాబు, ప్రతి ఒక్కడు మారటానికి ఓ టైం ఉంది. నీ టైం వచ్చింది, నువ్వు మారావు, మా టైం వస్తే మేము మారుతామన్నాడు. ఎప్పుడొస్తుంది నీ టైం? అన్నీ పోయాక దరిద్రునైనప్పుడు నేను ప్రభు దగ్గరికి వచ్చాను. నాకు పట్టుకున్న దరిద్రమే నీకు పట్టుకోవాలని ఎడితే ఎందుకు? అన్నీ బాగుండగా రావచ్చు కదా ప్రభు దగ్గరికి అంటే, ఇలాంటి ఎదవ కోరలు చెప్పొద్దు, పోతావా పోవా అన్నాడు. ఆ రాత్రి నా అతనికి ఎదవ కోర్ల కింద కనపడ్డాయి. ఈ రాత్రి నీకు నా ఎదవ కోర్ల కిందే కనపడవచ్చు. ఆ రాత్రి చెప్పేసి వెళ్ళిపోయాను, ఈ రాత్రి చెప్పేసి వెళ్ళిపోతాను. ప్రభా, అతను ఇంటర్లేదని ఆయన ప్రార్థించి వెళ్తుంటే కోటిపల్లి కొత్తకోట అనే గ్రామం నుంచి వస్తున్న ఒక ట్రాక్టర్ అతన్ని గుద్దేసిందండి. టీవీలో చూపించాడు, పేపర్లో పడింది దృశ్యం. 2 కిడ్నీలు నలిగిపోయినాయి. కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. నీరుడు బంద్ అయిపోయింది, నిరోసనం బంద్ అయిపోయింది, చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అంటే ఆ భార్య బిడ్డలు అలువమని ఏడుస్తుంటే ఆ కులస్తులు ఇంటింటికి వెళ్ళి పలానా వాడు రోగయ్యాడు, ఏమైనా సంద రాయండి అన్నప్పుడు అందరూ కలిసి 4800 ఇచ్చారు, 5-10 చొప్పున. 2 రోజుల్లో డబ్బులు అయిపోయినాయి. నాకు తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను. ఒక 500 అతని చేతుల్లో పెడితే దండం పెట్టి ఏడుస్తున్నాడు. ఆ రాత్రి నేను చెప్పినప్పుడు తాగుడు మానేస్తుంటే ఈ ప్రమాదం నీకు వచ్చేది కాదు. సరే, నా దేవుడికి ఇష్టమైతే నిన్ను బాగు చేస్తాడని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ఏడుస్తున్నారు. దేవుడు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా?
ఆ రాత్రి నిన్ను నేను రక్షించి ఉండకపోతే నీ బతుకు కూడా ఇంతే కదా అన్నారు ప్రభు. అవునయ్యా, రోగిని కాకముందే, హాస్పిటల్ పాలవ్వకముందే, నా కుటుంబం నా నిమిత్తం సందాలెత్తకముందే నన్ను కాపాడవు ప్రభా అని ఎంతగానో ప్రభుని స్తుతించి నేను ఇంటికి వచ్చాను. నాయనకాల అతను చచ్చిపోయాడండి. ఇంటికి తీసుకొచ్చారు, దహన కార్యాలు జరిగినాయి. ఏరిపల్లులు లాంటి అరుగు మీద చిన్న కిరణ కొట్టండి. అతను బ్రతుకుండగా పొద్దుట సాయంత్రం మడత కుర్చీలో పడుకునేవాడు. 25-30 మంది తన స్నేహితులట కొట్టి దగ్గరే కూర్చుండేవారు వరుసగా. ఏమనేవారు తెలుసా కుటుంబాన్ని? ఈమె మా అమ్మ, ఈమె మా అక్క, వాళ్ళ నా చెల్లెళ్ళు, వాళ్ళ నా కూతుర్లు అనేవారు. ఈరోజు ఆ ఇంటి యజమానులేడు, చనిపోయాడు. ఆ 25-30 మంది మాత్రం అక్కడే కూర్చుంటున్నారు. వాళ్ళ మనసు మారిపోయింది, మాట మారిపోయింది, సూపు మారిపోయింది, స్వభావం మారిపోయింది. ఏ వ్యక్తి అయితే అమ్మ అన్నాడో, ఏ వ్యక్తి అయితే అక్క అన్నాడో, ఏ వ్యక్తి అయితే చెల్లి అన్నాడో, ఏ వ్యక్తి అయితే కూతుర్లు అన్నాడో, అదే పనికి వాళ్ళ సన్నాసులు ఈరోజు తాగేసేలా తల్లి పిల్లలు చేతులు పట్టుకు లాగుతున్నారండి. మగదిక్కు లేదని, అడిగేవారు లేరని మమ్మల్ని ఇంత అల్లరి చేస్తారా అంటే, నోరు మెయ్యండి, మీ అమ్మ మీరు రమ్మన్నారని చెప్తానంటున్నారట. నేను చెప్పేది గుడ్డిగా నమ్మొద్దండి, మనసు పెట్టి ఆలోచించండి. ఆ ఇంటి యజమానుడు బ్రతికుండగా ఆ కుటుంబాన్ని గౌరవించారు. అతను చనిపోవడం తెలిసి ఆ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు. ఆ మాటకొస్తే తాగి ఎక్కడ చోట మనం చనిపోతే మన భార్య పిల్లలు చేతులు పట్టుకులాగరనే గ్యారంటీ ఏమనుందా? మనిషివైతే మనిషి జన్మెత్తితే ఈ రాత్రి మారిపోవాలి. ఎందుకంటే మనం చనిపోయాక, నా స్నేహితుడు చనిపోయాడు, తన కుటుంబాన్ని పోషించాలి అన్నవాడు ఎవడూ లేడు భూమి మీద. ఎప్పుడు చనిపోతావా నీ భార్యను అనుభవించాలని చూసేవాడే, ఎప్పుడు చనిపోతావా నీ పిల్లలను పాడు చేయాలని చూసేవాడే. కనుక తాగి చనిపోతే నా భార్య బిడ్డలు రోడ్డు పాలై వేశ్యలవుతారు, అందరూ చేతులేస్తారు. కనుక తాగుడు మాని నా భార్య బిడ్డలు ఆకలి తీర్చాలన్నా జ్ఞాన నేత్రాలు తెరవబడాలని మాటలు నీకు తెలియజేస్తున్నాను. ఇంటే బాగుపడతావు, వెనకపోతే చెడిపోతావు. నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిన బట్టీసీన నేను మార్చిన దేవా, నా బ్రతుకును కూడా మార్చని ఒక్క మాట ప్రార్థించగలిగితే, నన్ను మార్చిన దేవుడు, ఆకలి తీర్చిన దేవుడు, అప్పులు తీర్చిన దేవుడు, ఈరోజు అవమానాలు దొర్లించి ఘనతని గౌరవాన్ని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను చేరదీయటానికి, దీవించటానికి సమర్థుడు. ఈ రాత్రి పరిపూర్ణమైన మారు మనసు పొంది ఆయన రక్షకుడిగా నువ్వు అంగీకరించగలిగితే, మరలా సంవత్సరం ఈ కృతజ్ఞత కూటలో నేనుగా చెప్పటం, యేసయ్య నా బ్రతుకును మార్చాడని నువ్వు చెప్పాలి. యేసు నామములో సాక్ష్యం. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ఆయన కళ్ళు మూసుకుందాం. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించారు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి విధేయుడిగా జీవించి 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేసి సర్వమానవాళి పాప విమోచన కొరకు ఆయన మరణించినటువంటి దేవుడు. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. సిద్ధపడిన వారిని తీసుకెళ్లబోతూ ఉన్నాడు. ఈ రాత్రి సాక్ష్యాన్ని విన్నావు, కొన్ని దేవుని మాటలు కూడా విన్నావు. ఈ రాత్రి ఏ నిర్ణయానికి వస్తున్నావు? ఇంకా అలాగే తిరుగుతావా? ఇంకా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా? నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తావా? లేదా మంచిగా మారి నీ తల్లిని, నీ చెల్లెల్ని, నీ భార్యని, నీ పిల్లల్ని అందంగా చూసుకొని అందమైన రాజ్యానికి వారసత్వాన్ని సంపాదిస్తావో? నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోట్లాది దూతలతో పొగడబడిన తండ్రి త్వరలో ఈ లోకానికి వస్తాడమ్మా. కోట్లాది దూతలతో పొగడబడిన తండ్రి త్వరలో ఈ లోకానికి వస్తాడమ్మా. ప్రతివాడి క్రియలు చప్పులు తీర్పు తీర్చే భూలోకపు న్యాయాధిపతి యేసేనమ్మా. ప్రతివాడి క్రియలు చప్పున తీర్పు తీర్చే భూలోకపు న్యాయాధిపతి యేసేనమ్మా. అందరికీ తీర్పు తీర్చి మంచి వారిని పరలోకానికి తీసుకువెళతాడమ్మా. నా మంచి చిన్నమ్మ, నా మాట వినవమ్మ, నా మంచి చిన్నమ్మ, నా మాట వినవమ్మ. మన తండ్రి యేసేనమ్మా, ఈ సృష్టిని చేశాడమ్మా. తను చేసిన ఈ సృష్టిలో మనలందరూ ఉంచాడమ్మా.
మాట వినవమ్మా. యేసు ప్రభు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, ప్రేమామయుడైనటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఈ రాత్రి ఒక నిర్ణయానికి వచ్చి మంచి మార్గంలో నడవటానికి నువ్వు ఇష్టపడితే నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు ఎత్తబడిన నీ మాటలు అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి. నా ప్రియమైన అన్నలు తమ్ముళ్ళు ఎంతో మంది తాగుడనే బంధకాలకి గురైపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకొని కుటుంబాన్ని రోడ్డు పాలు చేసుకుంటున్నారు బాబు. వారు చనిపోయిన తర్వాత కుటుంబం అంతా చాలా అవమానకరంగా మారిపోతుందయ్యా. ఎవరు చారదీయక, ముద్ద అన్నం పెట్టక పిల్లలు అల్లాడిపోతున్నారయ్యా. ఈ రాత్రి వారికి ఉన్న బంధకాలు యేసు నామములో తెంచండి ప్రభువా. ఎనప సంఖ్యలు యేసు నామములో తెగనరకండి ప్రభువా. స్వతంత్రులుగా చెయ్యండి. తాగి చనిపోతే నా కుటుంబం రోడ్డు పాలైపోద్ది, నేను మంచిగా మారతాననే ఒక నిర్ణయం వారికి పుట్టించండి. ఇదిగో నాయన, ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తమ్ముడు కుటుంబాన్ని దీవించి ఆయురారోగ్యాల ఆయుష్ కృపాక్షేమాలు ఇవ్వండి. ఇదిగో సేవ చేస్తున్న సేవకులను, వారి కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి. అలాగే నా తండ్రి వందనాలు, తమ్ముడు వెసలిని, చెల్లిని, వారి పరిచర్యను, కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఈ గ్రామ ప్రెసిడెంట్ గారిని దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి. నా ప్రియమైన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లాలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆయురారోగ్యాల ఆయుష్ ఆత్మరక్షణ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహింపంచుకుందాం. దైవ సేవకుని మనం తీసుకువెళ్ళండి. చాలా సంతోషం. ఇంతవరకు అద్భుత